Yes, that's a trailer of Mem Kaplam and song of Mem Kaplam. దిల్ రాజు గారు లాగా చెప్పాలంటే ఫన్ వేணுమా ఫన్ ఇరుకు, కామెడీ వేணுమా కామెడీ ఇరుకు, ఎంటర్టైన్మెంట్ వేணுమా ఎంటర్టైన్మెంట్ ఇరుకు అన్నట్టుగా ఉంది. సో మే 22 కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. తెలుగు జీ5 ఒరిజినల్స్ ద్వారా మనం ఈ సిరీస్ని చూడబోతున్నాం. ప్రదీప్ గారు దర్శకత్వం వహించినటువంటి ఈ సిరీస్ ఆల్రెడీ మనం జీ5 ద్వారా వికట కవి అని చూసాం, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో. అండ్ మరొకసారి ఈ సిరీస్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ బీవీఎస్ రవి గారు అండ్ కౌముది గారు ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. బీవీఎస్ రవి గారు అంటే ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఎవరైనా మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు, హెల్ప్ చేస్తారు అంటే అది బీవీఎస్ రవి గారే. సో అలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అని కోరుకుంటూ, తెలుగు జీ5 ఒరిజినల్స్ రా ఎంటర్టైన్మెంట్స్ ఇన్ అసోసియేషన్ విత్ ప్రదీప్ మద్దాలి క్రియేటివ్స్, బీవీఎస్ రవి గారు అండ్ కౌముది గారు ప్రొడ్యూసర్స్గా, కిషోర్ గారి సినిమాటోగ్రఫీలో, మైకేల్ గారి ఎడిటింగ్లో, మా సాకేత్ కొమాండూరి గారి మ్యూజికల్లో, ప్రదీప్ మద్దాలి గారి డైరెక్షన్లో చూడబోతున్నాం. వెరీ సాకేత్ గారు ఎస్ అదరగొట్టేశారు మ్యూజిక్. సో హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచ్యులేషన్స్ అండ్ మెనీ మోర్ టు గో. సో మీ బాటలో వచ్చినటువంటి అనుదీప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. మీరు కూడా అదే బాటలో నడిచి సూపర్ సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో టీం అందరి మాటల్లో ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం. సో ముందుగా మా డిఓపి కిషోర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కిషోర్ బోయిడప్పు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ లెట్ మీ ఇన్వైట్ అవర్ ఎడిటర్ మైకేల్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కొమాండూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ వెరీ ఓన్ సాకేత్. సో ఆయన సింగింగ్లో ఎన్నో అద్భుతమైన పాటలు చూసాం. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సిరీస్ని చూడబోతున్నాం. అండ్ స్టోరీ అందించినటువంటి శోభన్ని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శోభన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే డైలాగ్ రైటర్ అండ్ యాక్టర్ గోపాల్ కృష్ణ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ గోపాల్ కృష్ణ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే స్క్రీన్ ప్లే రైటర్ చాణక్య వర్మ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ప్లీజ్ అండి ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్స్ బుగతా సత్యనారాయణ గారిని అండ్ అలానే ఎస్వి సుబ్బారావు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని అండ్ అలానే కమల్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే అనంత్ ప్రభు గారిని, కిరీటి దామరాజు గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్ట్రెస్ సిరి పార్వతి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సిరి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే మా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి గారిని సాధారణంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో వికట కవి ద్వారా ఆల్రెడీ జీ5లో చూసాం. అండ్ ఇప్పుడు మేం కాప్లం అంటూ మనందరినీ పలకరించడానికి రాబోతున్నారు. అండ్ అలానే ధ్రువన్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఆర్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘురామో ధ్రువనో లిరిసిస్ట్ అన్నీ ఓకే. సో మా ఆల్రౌండర్ ధ్రువన్ గారు ఓకే. అండ్ అలానే మా ప్రొడ్యూసర్ బ్యూటిఫుల్ కౌముది గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే ఈ సిరీస్ని మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా జీ బిజినెస్ హెడ్ అనురాధ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అనురాధ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే ఇప్పుడు మా హీరోల్ని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తెలిసిపోయిందా? ఓకే, లెట్ మీ ఇన్వైట్ రవితేజ గారు అండ్ గెటప్ శ్రీను గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో రీసెంట్గా గెటప్ శ్రీను గారు రాకాస అంటూ సక్సెస్ని అందుకున్నారు. అండ్ ఇప్పుడు మేం కాప్లం అంటూ మన అందరినీ పలకరించడానికి రాబోతున్నారు. చూసారా, హీరోలు అనగానే అలా పద్ధతిగా రావాలి. నౌ ఎస్ మా హీరో సలార్ రాజు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే ఇవాళ మా చీఫ్ గెస్ట్లు మా డైరెక్టర్ అజయ్ భూపతి గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే తమన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించినటువంటి మనందరి ఫేవరెట్ బండ్ల గణేష్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ లెజెండరీ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం.
అండ్ అలానే చైల్డ్ ఆర్టిస్ట్ శశిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఒక గ్రూప్ పిక్చర్ కోసం బండ్ల గణేష్ గారిని, బీవీఎస్ రవి గారిని, కోనా గారిని, అజయ్ భూపతి గారిని, తమన్ గారిని, కౌముది గారిని, ప్రదీప్ గారిని, గెటప్ శ్రీను గారిని, రవితేజ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే అనురాధ మ్యామ్ని కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనురాధ గారిని అండ్ అలానే బీవీఎస్ రవి గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గెస్ట్లకి. గెటప్ శ్రీను గారిని అండ్ రవితేజ గారిని ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సలార్ రాజుకి భోజనం తినే టైం అయింది, కొంచెం తినేసి రండి అమ్మా. ఓకే. అండ్ అలానే జీ క్రియేటివ్ డైరెక్టర్ సందీప్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సందీప్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలానే హిరణ్మయి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోటో ఆప్ కోసం. అండ్ అలానే శ్వేత గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుధీర్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ గ్రూప్ పిక్చర్ కోసం. ఈ మేం కాపులం కుటుంబం చాలా పెద్దదిగా ఉంది. రవి గారు చాలామందిని పోగేశారు ఇవాళ. ఓకే. సో ముందుగా మా తమన్ గారితో మొదలు పెడదాం. తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటి సాకేత్ ప్లీజ్. ఓకే. సో ముందుగా తమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో నాకు మ్యూజిక్కే సంబంధం కాబట్టి మ్యూజిక్ మాత్రం గురించి మాట్లాడతాను. సో సాకేత్ సింగర్ అయ్యేటప్పుడు సంతోషపడ్డాను. పెళ్లి చేసుకుంటా అన్నాడు, చాలా సంతోషపడ్డాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అన్నాడు, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు అన్నాను. అలా మ్యూజిక్ డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒక స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకో, అది ఒక సిరీస్ చేయడం అనేది ఇంకా చాలా టఫ్. జనరల్గా సినిమా అంటే 2 hours 20 minutes ఓకే అయిపోద్ది, అంతే కదా, నిమిషం ఎంచుకుని ఫినిష్ చేసేస్తాం. సిరీస్ అంటే అలా ఉంటుంది కాబట్టి గంటల తరబడి వెళ్తుంది. సో అది చేయడం చాలా కష్టం. సో ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. టీవీలో కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా వినాల్సి వస్తుంది, మిక్సింగ్, చాలా విషయాలు. ఐఎమ్ సో హ్యాపీ వాడికి ఇంత త్వరలో ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం. వెరీ వెరీ హ్యాపీ. మీ అందరికీ తెలుసు సాకేత్ వాళ్ళ ఫాదర్ ఇస్ వెరీ లెజెండరీ హ్యూమన్. ఆయన కింద చాలామంది స్టూడెంట్స్ మ్యూజిక్ నేర్చుకుని దే ఆర్ వర్కింగ్ విత్ అస్, దే ఆర్ సింగింగ్ విత్ అస్.
సో ఫాదర్ సెట్ ఒక మంచి ఒక సింగింగ్ కమ్యూనిటీ, ఒక మ్యూజిక్ కమ్యూనిటీ, ఒక వెరీ హెల్దీ మ్యూజిక్ కమ్యూనిటీని వాళ్ళ ఫాదర్ ఎల్ఎంఏ ద్వారా మన తెలుగు దీనికి తెలుగు మ్యూజిక్ ఫ్యాటర్నిటీకి ఫాదర్స్ డన్ లాట్స్ ఆఫ్ గ్రేట్ వర్క్. అంత ఈజీ విషయం కాదు. సో ఇక్కడ వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ అంతా దే ఆర్ వర్కింగ్ అండర్ అంటే దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ సాకేత్ గార్స్ ఫాదర్. సో మేమందరం సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ హిజ్ ఎల్ఎంఏ ఆర్గనైజేషన్. అండ్ ఈరోజు తన మ్యూజిక్ చేస్తాను వెంటనే సో వెరీ హ్యాపీ రా. బాగుంది సాంగ్ కూడా. లిరిక్ రైటర్ మ్యూజిక్ డైరెక్టరా అతను కూడా? ఓకే, దా నువ్వు దాక్కోలేవు నాన్న, ఎక్కడున్నా కనపడతావు. మన ఫ్రేమే వేరే ఫ్రేమ్లు. మన ఈ పేరులోనే ఆర్ఆర్ ఉంది. అంటే ఆర్ఆర్కి పేరు ఏమో వేరే ఏరో అని పేరులోనే ఆర్ఆర్ వేసేసుకుంటాను, ఆర్ఆర్ ధ్రువన్ అని. సో నీ ఒరిజినల్ పేరు యాక్చువల్గా రఘురామ్, అంటే స్నూపీలా ఉంటాడు. అంటే తన మా అందరికీ తన వెరీ ఫేవరెట్ హ్యూమన్. లిరిక్ రైటర్గా ఫస్ట్ నాకే రాసావా? సోలో బతికే సో బెటర్. సో ఆ సినిమాలో లిరిక్ రైటర్గా స్టార్ట్ చేశాడు. అండ్ ఈజ్ కమ్ ఆల్ ఫర్ భీమ్స్కి ప్రియశిష్యుడు కదా, ఉన్నమాటే కదరా, ఏం తప్పేం కాదు కదా. సో వెరీ హ్యాపీ. అంటే వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ, అందరం ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉంటాం. వీల్ ఆల్ హ్యావ్ ఫన్ ఆల్వేస్. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ చాలా బిర్యానీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉండే ఒక్క బిర్యానీ వదలడు. అన్న ఈ బిర్యానీ బాగుందని 100% టేస్ట్ చేయాలి ఫోన్. ఏదో ఇంపార్టెంట్గా మంచి లిరిక్ వచ్చిందంటే కాదు, బిర్యానీ గురించి మాట్లాడతాడు. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ ఈరోజు ఈ సినిమాకి రావడం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ కంగ్రాచులేషన్స్ సాకేత్ అండ్ కౌముది గారు అండ్ BVS Ravi గారు, ఇద్దరు దే ఆర్ జాయింట్లీ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. అండ్ డైరెక్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో నెక్స్ట్ సినిమాలో. అండ్ చెప్పచ్చా? సో రవి గారు కనకదుర్గ అమ్మవారి పైన సినిమా తీస్తున్నారనమాట. సో దానికి ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ దట్ ఫిలిం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా ఒక మంచి ఒరిజినల్ చేస్తున్నాం. అండ్ నాకు నా ఫేవరెట్ గాడెస్ అనమాట. ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోతాను విజయవాడకి. అండ్ సో ఆ సినిమాకి మ్యూజిక్ చేయడం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ కోనా గారు ఇస్ హియర్, మా బండ్లన్న ఇస్ హియర్. సో ఇంకేం కావాలి, ఇంకా ద ఫిల్మ్ ఇస్ గాట్ ద బెస్ట్ పవర్స్ పాసిబుల్. సో ఆల్ ద వెరీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అజయ్ భూపతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి అందరికీ. హాయ్. యాక్చువల్లీ ఏదో టైటిల్ చూసి ఫస్ట్ కొంచెం కాంట్రవర్షియల్ సినిమా ఏమో అనుకున్నాం, కానీ ట్రైలర్ చూస్తే ఫుల్ ఫన్ ఉంది. మామూలు ఫన్ కాదు ఇది. అంటే కోడిపుంజులు గొడవలు అవి చాలా చిన్నవిగా అనిపించవచ్చు చాలామందికి, కానీ అవి చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు. నేనైతే పుంజుని చూసి అది ఏ బ్రీడో చెప్పగలను. నాకు చిన్న వచ్చి తెలుసు కాబట్టి. అండ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రవి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. BVS రావు గారు ఈరోజు ఇండస్ట్రీలో బిజీగా ఎవరున్నారంటే బాగా బిజీగా, అంటే బాగా బిజీగా ఎవరున్నారంటే అది మచ్చరావు గారే. ఇప్పుడు ఎక్కడ చూసినా రవి గారే మొత్తం హవా నడుస్తుంది. అండ్ శ్రీను కామెడీ టైమింగ్ నాకు బాగా తెలిసి, నేను మంగళవారంలో ఒక క్యారెక్టర్ తనకే నేను మిస్ అయ్యా తన్ని. చూస్తుంటే నాకు మ్యూజిక్ కూడా బాగా నచ్చింది, సాంగ్ కూడా కామిక్ ఉంది ఫుల్. వెబ్ సిరీస్లో ఏంటంటే అన్నీ థ్రిల్లర్స్, మిస్టరీ ఏవేవో అన్నీ ఒకే టైప్ ఆఫ్ జానర్ ఎక్కువ వస్తున్నాయి. కామెడీ వెబ్ సిరీస్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అందరూ చూడమని చెప్తున్నాను. ఎందుకంటే కామెడీ వెబ్ సిరీస్లు కొంచెం 3 hours నడపడం అంటే చాలా కష్టం. కానీ వీళ్ళు ఖచ్చితంగా రవి గారు అంటే డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, ఎవరో రైటర్స్ కూడా వేరే ఉన్నారు, నాకు తెలియదు పేర్లు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. కామెడీ వెబ్ సిరీస్ ఎంచుకున్నందుకు రవి గారికి కూడా కంగ్రాట్స్. ఎందుకంటే ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. డైరెక్టర్కి కూడా ప్రదీప్ కదా డైరెక్టర్. హలో. నేను అడిగితే నేను అడిగితే ఓన్లీ 17 daysలో చేసామని చెప్పారు. యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగుంది. ట్రైలరు కానీ ఇవన్నీ అంత క్వాలిటీ ఇవ్వడం అంత ఆషామాషి కదా. అది కూడా అవుట్డోర్ షూటింగ్లో కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుందని. చాలా బాగుంది నిజంగా వర్క్ అయితే. అంత తక్కువ టైంలో అంత క్వాలిటీ ఇవ్వడం, అది డైరెక్టర్ అండ్ కెమెరామెన్
ఇద్దరు కలిసి చేసుకోకపోతే అది అవ్వదు నాకు తెలుసు. అండ్ 22nd రిలీజ్ అవుతుంది మేం కాపులం. అది అందరూ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బండ్ల గణేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రదీప్ ప్రదీప్ నాకు నచ్చాడు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ నాన్న తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు చూడు, అక్కడ నాకు కిక్కినిచ్చావయ్యా. అలా మన ఫ్రెండ్స్ అట్లా నాకు అట్లా ఇష్టం. మా అమ్మ నాన్న తీసుకొచ్చుకోవటం కూడా అట్లా అమ్మ నాన్న ఇష్టపడేవాళ్ళంటే కూడా నాకు ఇష్టం. మేము కాపులం. నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా ఇండస్ట్రీలో అని నేను అనుకుంటే ఫస్ట్ నా ఫోన్ నిద్రలేవగా నేను ఎవరైనా మా వ్యాపారాలు చేసినా ఫస్ట్ ఫోన్ చేసి రవి చేస్తా, రేపటి నుంచి చేయను. ఈ రోజు వరకు ఇది నేను తీస్తున్నాను నాకు చెప్పరా, నేను చాలా హర్ట్ అయ్యా, నిజంగా చెప్తున్నా. తప్పు కదా, నువ్వు తప్ప రవి. నిజంగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు నా విషయంలో నా ఫ్యామిలీ విషయాలు ప్రతి ఒక్కటి నేను రవితోనే షేర్ చేసుకుంటా, ఎవరితో షేర్ చేసుకుని. ఇంకా కాపులం పెట్టాం కదా, కన్ఫ్యూజ్ అవుతావు దానికి. చాలా నువ్వు తప్పు రవి, అంటే నాది వన్ సైడ్ లవ్ అని ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అనురాధ గారు, కౌముది, ఈ సినిమాకి వర్క్ చేసిన మన సీను, గెటప్ సీను కానీ అందరికీ ఇది చాలా నాకు గమ్మత్తుగా. ఇప్పుడే 17 రోజుల్లో షూట్ చేసామన్నారు. 17 రోజులు ఇంత క్వాలిటీతో ఇంత అద్భుతంగా తీశారంటే మేము ఇంకెంత వెనకబడి ఉన్నామా, 100 రోజులు 500 రోజులు 600 షూట్ చేసేవాళ్ళు అనిపిస్తుంది. నచ్చింది. జనాన్ని ఇది అద్భుతంగా ఎంటర్టైన్ చేసి ఈ 6 ఎపిసోడ్లు చాలా ప్రజాదరణ పొంది మళ్ళీ అనురాధ గారు బ్లెస్సింగ్స్తో ఇంకో 60 ఎపిసోడ్లు కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయాలని కౌముదిని విష్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారి మీద ప్రేమతో కోడిని కానీ కోడి గుడ్డును కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసాం. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు కోనా వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా అనురాధ గారు, మీరు ఎక్సలెంట్ కంటెంట్ పిక్ చేసుకుంటారు నాకు తెలుసు. మరొక్కసారి, ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు మనవాడు అజయ్, థ్రిల్లర్సు, హారర్సు, యాక్షన్లు వీటన్నిటి మధ్యన చాలా రిఫ్రెషింగ్గా ఉంది మేం కాపులం. ఇది యాక్చువల్గా 2003లో వెంకీ అనే సినిమాలో నేను డైలాగ్ వాడా, ఎట్ కాల్ ద కాప్స్ అంటే ఎట్ వీడిని కొట్టడానికి ఎట్ కాపులు చౌదరి ఎందుకురా అంటాడు బ్రహ్మానందం. సో ఆ డైలాగ్ గురించి ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పాడు స్టోరీ రైటర్. అవునా? ఎట్ నన్ను చూసి చెప్పుంటాడు, బట్ ముందే చెప్పా, అయితే ఓకే. సో అలాగా వినంగానే ఫస్ట్ మార్కెటింగ్ టెక్నిక్ బాగా తెలిసిన మా అందరి గ్రూపుల్లో నెంబర్ 1 ఎవరైనా ఉంటే రవి. తను హీ నోస్ హౌ టు మార్కెట్ హిజ్ ప్రోడక్ట్, మార్కెట్ హిమ్సెల్ఫ్. అలా ఒక టైటిల్ ద్వారా అందరి అటెన్షన్ గ్రాప్ చేసి కట్టి పడేసి ఆ చూసేంత వరకు చంపుతూనే ఉంటాడు. సో ఏదో రూపంలో. సో అటువంటి తను కౌముది కలిసి ఇవాళ అందరం మేము ఇక్కడ వచ్చామంటే మేము కాపులం కాకపోయినా వచ్చామంటే సో దానికి కారణం రవి అండ్ కౌముది. అలాగే ప్రదీప్ కూడా చాలా ఎక్సలెంట్. తన డైరెక్టరు, తనకి ఏం కావాలో తెలుసు. తను ఎవ్రీ డే నాకు ప్రదీప్ గురించి తను ఎవ్రీ డే చెప్తుంటాడు రవి. ఇదేంటి ఒక డైరెక్టర్, తను ఒక డైరెక్టరు అయ్యుండి ఒక డైరెక్టర్ని ఎంత పొగుడుతాడంటే, సో దెన్ ఐ అండర్స్టూడ్ హిజ్ వాల్యూ. కానీ యాక్చువల్ చెప్పాలంటే మేము కూడా కాపులమే, అంటే పోలీస్ కుటుంబం. ఆ కాపులం కాదు, మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్, డిఎస్పి. సో ఇది చూసి ఆ విలేజ్ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే 100% దీనికోసం ప్రతి తెలుగు ఆడియన్ హీల్ బి వెయిటింగ్ అన్న గట్టి నమ్మకం. ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ మా గెటప్ సీన్కి, అలాగే రవితేజ, వీళ్ళందరికీ. ఎందుకంటే మెయిన్ లీడ్గా ఇద్దరు చేస్తున్నారు. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్కి, ఎస్పెషల్లీ డిఓపి అండ్ మా సాకేత్, వీళ్ళందరికీ మంచి పేరు తీసుకొచ్చి జీలో ఇది కనీసం 1 సంవత్సరం పాటు తీస్తూనే ఉండాలి పేరు. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, నెక్స్ట్ మేము బ్రాహ్మణం తీయండి, మేము చౌదరిలో అది కూడా తీసేయండి. సో అండ్ ఐ విష్ జీ5 మీరు ఇలాంటి ఇంకొంచెం
కొత్త డైరెక్టర్స్ని, కొత్త కంటెంట్స్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలుగు ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా మే 22 నాడు మేం కాపురం దయచేసి మిస్ అవ్వద్దు. లెట్స్ ఆల్ సెలబ్రేట్ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోనా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా లిరిక్ రైటర్ ఆర్ఆర్ ధ్రువన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే పేరా వేరే పేరా? ఓకే కదా ఆ పేరు. అందరికీ నమస్కారం అండి. సో మేం కాపులం ఈ రేపు రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కోన వెంకట్ సార్, అజయ్ భూపతి గారు అండ్ తమనన్న అండ్ బండ్ల గణేష్ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎందుకో ఈ ఈవెంట్ నాకు చాలా పర్సనల్గా, అంటే నా ఫ్యామిలీలో ఈవెంట్లు అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నాకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ విషర్ బీవీఎస్ రవి గారు, అండ్ అలానే సాకేత్ అండ్ కౌముది నాకు చైల్డ్హుడ్ నుంచి వాళ్ళతో జర్నీ ఉంది. మేము అందరం కలిసి నేర్చుకున్నాము. సో వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే. ఇవాళ ఇలా మంచి మంచి ప్రాజెక్ట్స్తో మీ అందరి ముందు ఇలా నుంచున్నాం అనేది ఇట్స్ లైక్ చాలా చాలా గ్రేట్ ఫీలింగ్, హార్ట్ ఫీలింగ్గా ఉంటుంది. అండ్ నాతో రెగ్యులర్గా ఎప్పుడు నేను మ్యూజిక్ చేసినా సాకేత్ నాకు ఒక సాంగ్ పాడుతూ ఉంటాడు, తను మ్యూజిక్ చేస్తుంటే నేను రాస్తూ ఉంటా. అండ్ ఇదంతా చాలా ఇలా హెల్దీగా మా జనరేషన్ ఆఫ్ మ్యూజిషియన్స్ అందరూ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మీ అందరం కలిసి ఇలా వర్క్ చేయగలుగుతున్నాము. ఏదో కొత్తగా మీ అందరికీ మా తరఫున ఒక మంచి మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ కలగజేయాలని ఎప్పటికప్పుడు వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ రీచ్ అవర్ హార్ట్స్. అండ్ రేపు డెఫినెట్గా ఈ సిరీస్ అందరూ చూస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కౌముది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రొడ్యూసరే కదా, మరి మీరే కదా అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ ఏం మాట్లాడాలో నాకు తెలియట్లా, బికాజ్ నేను ప్రిపేర్ అవ్వకుండా మైక్ ఇచ్చింది శ్రవంతి. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్. అండ్ అనురాధ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ అండ్ హ్యావింగ్ దట్ బిలీఫ్. అండ్ ఈ ప్రాజెక్ట్ మా దగ్గర రావడానికి కారణం మా ప్రదీప్ గారు. హీ వాజ్ ద వన్, మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని చెప్పేసి ఆయన నమ్మారు. అండ్ దెన్ హీ మేడ్ ఇట్. మీకు ఇచ్చిన వర్డ్ నిలబెట్టారని అనుకుంటున్నాము. ఐ హోప్ యు ఆల్ ఆర్ హ్యాపీ. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సెల్వా అండ్ దెన్ సాకేత్ ఫర్ డూయింగ్ ద అమేజింగ్ జాబ్. అండ్ ఇక్కడ నేను కొంచెం థ్యాంక్స్ ఎక్కువ చెప్పేస్తా, బికాజ్ ఐ వాంట్ టు రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్. నాగబాబు గారు, అండ్ దెన్ ఐ నో ఆయన అదే టైంలో హీ హ్యాస్ హిస్ పొలిటికల్ వర్క్ అండ్ ఆల్, బట్ దెన్ మా కోసం టైం ఇచ్చి ఈ స్కెడ్యూల్ ఫినిష్ చేయాలి, మాకు డెడ్ లైన్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మేము అడిగిన దాని అన్నిటికీ కూడా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గెటప్ శ్రీన్ గారు, ఐ నో వీ ఆల్ నో హీస్ వెరీ బిజీ. పొద్దున ఒక సినిమా, రాత్రి ఒక సినిమా చేస్తూనే ఉంటారు, లేదు చేస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్కి చాలా ఎక్కువ, అండ్ దెన్ మీ సపోర్ట్ లేకపోతే ఇంత క్విక్గా మేము చేయలేము. అలానే రవితేజ గారు, రీతు, సిరి పార్వతి, అమ్మాయి కొత్త అమ్మాయి, షీ ఆల్సో హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. చరణ్ లక్కరాజు, సుబ్బారావు గారు, సత్యనారాయణ గారు, ఎవ్రీవన్. సారీ నేను ఎవరి పేర్లైనా మర్చిపోతే. అండ్ ధ్రువన్, థ్యాంక్ యూ సో మచ్, చాలా క్యాచీగా రాశారు లిరిక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్. అండ్ ఈ నా ఫస్ట్ ఎవర్ వెబ్ సిరీస్ తమన్ గారు, అలానే కోన వెంకట్ గారు, బండ్ల గణేష్ గారు, అజయ్ భూపత్ గారు రావడం ఈ ఈవెంట్కి చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫైనల్గా రా ఎంటర్టైన్మెంట్స్ నుండి బీవీఎస్ రవి గారు ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఆన్ అస్, ద హోల్ టీమ్. నా బ్యాక్ బోన్, లైక్ ద సపోర్ట్ ఈజ్ ఆర్ ప్రొడక్షన్ కంట్రోలర్ మధు. వితౌట్ హిమ్ ఇట్ డెఫినెట్లీ వుడెంట్ బి పాసిబుల్. అండ్ ఈ సిరీస్కి బేసిక్గా రైటర్స్, స్టోరీ బై శోభన్. ఆ శోభన్తో పాటు చాణక్య హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. వాళ్ళు ప్రతిరోజు సెట్కి కూడా వచ్చి ఎవ్రీ డైలాగ్ అండ్ ఆల్. వీళ్ళిద్దరికి ఇంకొక చాలా మేజర్ సపోర్ట్ ఈజ్ ఆర్ జీకే గారు, గోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ. గోపాలకృష్ణ విద్మహే ఆయన పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోస్ట్ వరకు కూడా హీ వాజ్ దేర్ ఫర్ చెకింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ అ లాట్. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజ్ కుమార్ గారు, మహేంద్ర, అజిత్, గణేష్, సుగుణ్,
భరత్, ప్రశాంత్, వీళ్ళందరూ కూడా అంటే అందరూ ఒక్కొక్క స్కెడ్యూల్కి యాడ్ అయ్యి ఎవ్రీ వన్ హ్యాస్ లర్న్డ్. అండ్ దెన్ ప్రదీప్ గారితో తినాల్సినవన్నీ తింటూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అండ్ జీ టీమ్ ఎస్పెషల్లీ జయంత్ గారు, సిద్ధుకి నాకు ఎప్పుడు ఐ డెంట్ సీ హిమ్ హియర్, హీస్ నాట్. అండ్ హిరణ్మయి, మార్కెటింగ్ వచ్చేసేటప్పటికి శ్వేత, సుధీర్, దేవర్ హ్యాండ్స్ ఆన్ ఫర్ దిస్. ఇవంతా చేయడానికి విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ దే హ్యావ్ వర్క్డ్ అ లాట్. అండ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో వచ్చిన లేటెస్ట్గా వచ్చారు మా సిరీస్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మీడియా ఫర్, ఐ హోప్ ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలకి వాటికి అందరికీ కూడా ఎంకరేజ్ చేశారు అండ్ దెన్ సపోర్ట్ చేశారు. ఇలా ప్రొడ్యూసర్గా ఫస్ట్ టైం చేస్తున్న సినిమా దగ్గర నుండి ఇక పైన చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ కాముది గారు, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ May 22nd ఇన్ ZEE5. సో ఇప్పుడు రా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మనకు ఈ సిరీస్ని అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ BVS రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాకు అవకాశం ఇచ్చిన ZEE5 వారికి, ముఖ్యంగా అనురాధ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా మీద నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు. మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము అనే ఉద్దేశంలో ఉన్నాం. రేపొద్దున ప్రజల తీర్పు. అలాగే వాళ్ళ టీంలో జయంత్ గారు, హిరణ్మయ్య గారు, మా మార్కెటింగ్ టీమ్ శ్వేత కానీ వీళ్ళందరూ మాకు ఎంతో వెన్నుండి చాలా సహకరించారు. ఇకపోతే సిరీస్ గురించి మీకు చెప్పాలి. ముందుగా ఈ సిరీసు స్టోరీ రైటర్ శోభన్, అతనితో పాటు మా డైలాగ్ రైటరు చాణక్యవర్మ వచ్చి కథ మాకు చెప్పారు. ఈ కథ మాకు వినమని మా ప్రదీప్ గారు, ప్రదీప్ అంటే నాకు మళ్ళీ బయోపిక్ అని కాదు, నాకు తమ్ముడికి కొడుక్కి మధ్య నాకు ఆ స్పేసు. ఇతనంత డిసిప్లిన్, ఇతనంత డెడికేటెడ్ డైరెక్టరు నాకు 30 ఏళ్ళు, వచ్చే సంవత్సరంతో 30 years ఇండస్ట్రీ. నేను ఇలాంటి వ్యక్తిని నేను చూడాల. చాలా ఇట్లాంటి వద్దు, చాలా చాలా డెడికేటెడ్ వర్కరు, చాలా ప్రాణం పెట్టి రాత్రింబగళ్ళు సినిమా గురించి. అంటే రామ్ గోపాల్ వర్మ గారు, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసి ఆ డిసిప్లిన్ మళ్ళీ తను పుణికిపుచ్చుకున్నాడు. అది చాలా, అంటే కోపం ఎంత ఉన్నా, ఆనందం ఎంత ఉన్నా, రెండింటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండటం చాలా కష్టమైన లక్షణం. ఆ లక్షణం ఉన్న వ్యక్తి ప్రదీప్. ఇతని గురించి ఇంకా ఎక్కువ చెప్తే నేను ఇబ్బంది నాకు, అందుకని లావ్ అయిపోతాడు. అతనే పెళ్లి కావాల్సిన వాడు, 6 pack ట్రై చేస్తున్నాడు. ఇకపోతే ఈ ఇద్దరు రైటర్స్ నా దగ్గరికి వచ్చారు. ఇతను శోభన్, ఇతను చాణక్య. పేర్లు గుర్తుపెట్టుకోండి చూసిన వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు. వీళ్ళిద్దరూ ఎంతో కృషి చేశారు. ఈ శోభన్ అనే వ్యక్తి క్రియేట్ చేసిందే ఈ సొటారీ బ్రదర్స్ అనే ఒక కాన్సెప్ట్. హీ ఈజ్ ద మెయిన్ ఐడియా బిట్వీన్ సొటారీస్. ఈ సొటారీ అనేది యూట్యూబ్లో ఎంతో పాపులర్ అయింది. దాన్ని పట్టుకుని వీళ్ళు మొత్తం వెబ్ సిరీస్ చేసి దాని నుంచి ఏమండి ఇతనితో పాటు ఇంకో సొటారీ ఇతను ఉన్నాడు, రవితేజ అని అతను. ఈ సొటారీని పెట్టి వీళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని నవ్వించారు. వీళ్ళని వెబ్ సిరీస్ చేస్తాను, అతనితో స్క్రీన్ ప్లే డైలాగులు రాయించుకొచ్చారు. ఇకపోతే మళ్ళీ వినాక ఉంచండి, మిగతా విషయాలు తర్వాత వీళ్ళిద్దరి కష్టంతోనే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అనురాధ గారి కథ వినిపించిన తర్వాత బాగుందండి చేద్దాము. ఈ కోడి పోవటం ట్రైలర్ చూసుంటారు. ఒక పెద్ద రాజుగారు, గజపతి రాజు గారు అని ఆయన కోడి పోవటంతో ఆ కోడిని పట్టుకోవడానికి ఇద్దరు బడుద్దాయి పోలీసులని, క్యారెక్టర్స్ తీసుకొచ్చారు. ఇది కథ. దీంట్లో ఆల్రెడీ రవి సొటారి అతన్ని, రవితేజ అనే అతన్ని కాస్ట్ చేసాం. ఈ పక్కనే ఇంకొక యాక్టర్ని ఎవరిని పెట్టాలి, అతనిది మెయిన్ క్యారెక్టర్. ఫస్ట్ 2 సీన్లలో రవి సొటారి తెలియని వాడైతే, ఆ తర్వాత చూసారా ట్రైలర్లో వ్యాలెట్కి పరిస్థితి తెలియకపోయినప్పుడు అర్థమైంది. అక్కడి నుంచి టేకప్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే మాకు జీ నుంచి గెటప్ సీన్ గారు అని మమ్మల్ని మాకు డిస్కషన్ జరిగింది. నాకు గెటప్ సీన్ అంటే చాలా ఇష్టమైన యాక్టర్, చాలా బ్రిలియంట్ అనే పదం ఊరికే వాడేస్తుంటాం మనం. బ్రిలియంట్ యాక్టర్ అండి, బ్రిలియంట్ రైటర్ అండి, బ్రిలియంట్ కెమెరా. బ్రిలియంట్ అనే దానికి డెఫినేషన్ మన గెటప్ సీన్ యొక్క పర్ఫార్మెన్స్. సీన్ని అర్థం చేసుకుని, టైమింగ్ని అర్థం చేసుకుని దాన్ని ఇక్కడ డెలివర్ చేయాలి. ఎంత అలవోకగా యాక్టింగ్ చేయటమే యాక్టింగ్ అంటే. నేను యాక్టింగ్ చేస్తున్నా చూడండి అని చెప్పడం యాక్టింగ్ కాదుగా. నేను యాక్టింగ్ చేయట్లేదేమో, వీడు నిజంగా జీవిస్తున్నాడేమో అని చేసేంత గొప్ప నటుడు గెటప్ సీను. ఈ గెటప్ ఇతన్ని చూసే ఇతని ట్రైల్, ఇతనేమో అసలు ఓవర్ యాక్టింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. సారీ, మీ స్టైలే అది. ఆయనేమో అలవాక. వీళ్ళిద్దరికి మ్యాచ్ ఎట్లా అవుతుంది? ఇతనేమో చాలా చేదుగా చేస్తున్నాడు, అతనేమో అలా చేస్తున్నాడు. మీరు ఎట్లా కొంప తీసుకుని పులిహోర అయిపోతామేమో అని మొదట భయం వేసింది నాకు మొదటి రోజే.
కానీ రష్ చూసేటప్పటికి వాళ్ళిద్దరి జంట ఎంత బాగుందంటే అసలు గెటప్ సీన్ గారు ఒక చోట రెండో రోజు తీసాం ఆ సీను, రియలైజేషన్ సీన్. ఫస్ట్ రోజేమో తిట్టే సీన్, రెండో రోజు రియలైజేషన్ సీన్ తీశారు. అసలు ఎంత మ్యాచ్ అయిపోయారంటే థ్యాంక్ యూ సో మచ్ సీను, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా సిరీస్కి ప్రాణం పోసావు. ఇది జోక్ కాదు, సీరియస్. మీరు చూస్తే బా ఎంత బాగా చేశాడు గెటప్ సీన్ అంటారు. ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఇది నిజంగా, ఎందుకంటే ఎంతో అద్భుతంగా చేశాడు. ఈ ఇద్దరు యాక్టర్స్ని పెట్టుకుని రీతూ చౌదరి అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ అవర్ సిరీస్. లాస్ట్ మినిట్లో ఫోన్ చేస్తే వెంటనే ఆవిడ జాయిన్ అయ్యారు. అలాగే సిరి పార్వతి అనే అమ్మాయి, అంటే మీరు చూస్తే ఎవరు హీరోయిన్ ఎవరు కాదు ఎవరు తర్వాత తెలుస్తుంది మీకు. ఇవన్నీ రివీల్ చేయడం ఇష్టం లేదు నాకు. వీళ్ళందరితో పాటు మా కమల్ గారు, సుధాకర్ గారు, రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే 17 రోజులు అనేది డైరెక్టర్ స్పీడో, మా కిషోర్ కెమెరామెన్ కిషోర్ స్పీడో, మా ఆర్ట్ డైరెక్టర్ రాజు స్పీడో, వాళ్ళు ముగ్గురు పిల్లర్స్లా నిలబడ్డారు. ఆర్ట్ అండ్ కెమెరా, మా మధు కంట్రోలరు, మా కౌముది, 4 పిల్లర్స్ లాగా ప్రదీప్గా హెల్ప్ చేశారు. కానీ ఇవన్నీ యాక్టర్స్ లేకుండా అవ్వదు. వాళ్ళు 5 టేకులు 6 టేకులు తీసి వాళ్ళు కేకులు తిన్నట్టు టేకులు తింటే సినిమా పూర్తవదు. కానీ పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు కిరీటి దామరాజు అతను ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ అతను యాక్టింగ్ చేస్తాడు, బయట పర్ఫార్మెన్స్ చేస్తాడు, టార్చర్ పెడుతూ ఉంటాడు, సిగ్గుపడుతూ ఉంటాడు, మెలికలు తిరుగుతూ ఉంటాడు, అయినా బాగా చేస్తుంటాడు. కొంతమంది ఏంటంటే మేము ఇంతకుముందు పేర్లు వద్దు, చాలామంది యాక్టర్లు చాలా టార్చర్ అండి, కాకపోతే యాక్టింగ్ వాళ్ళు పెట్టుకుంటామని ఆ కోవకు చెందాలనుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకు. కాదుగా? ఓకే. ఇకపోతే మాకు భలేవాడు, అసలు భలేవాడివే, అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదన్న బయట. కాకపోతే నాకు ఫేవరెట్ పర్సన్ కిరీట్ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే తను చదువుకున్నవాడు, బాగా సంస్కారం తెలుసు అనుకునేవాడు, ఇవన్నీ ఉన్నాయి అతనితో. ఇకపోతే మా సుబ్బారావు గారు భీమవరం మాస్టర్. ఈయన పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. ఈయన కోడిలా మాట్లాడతాడు, కోడితో మాట్లాడాడు ఈయన. ఇది మేము డబ్బింగ్లో చేయలా, కోడి ఈయన మాట్లాడుకున్నారు, కంగారు పట్టడం వాళ్ళ వంతైంది, కోడితో మాట్లాడటం ఏంటి, అది ఈయన క్యారెక్టర్. అది మీరు చూస్తారు. నాగబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు మాకు అండ, మీరు మాకు కోదండ రాముడు లాంటి వాడు. ఈ షోకి మీరు రావటంతోనే మా విలువ పెరిగింది, మీరు రావటంలోనే ఇంతమంది ప్రేక్షకుల సపోర్ట్ మాకు లభించింది. మీరు చాలా థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఇదంతా అయిపోయిన షూటింగ్ అయిన తర్వాత మాకు పొద్దున్న సాకేత్ కమాండో రెడీ. ఈజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇతనితో ఎన్నో మ్యూజిక్ సెషన్స్ కూర్చున్నాను, చేయించుకున్నాను, పాటలు పాడాడు, నా జవాన్లో పాట పాడాడు. నాకు ఎందుకు ఇతనే బెస్ట్ సింగర్ ఏమనిపిస్తుంది ఎప్పుడు. అందుకని అంటూ ఉంటాను, కాదండి మ్యూజిక్ అన్నాడు. మేము ఈటీవీలో ఒక షో చేసాం, దానికి కూడా ఇతని మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. అతకపోతే ఆర్ఆర్ ధ్రువన్, నాకు ఎంతో ఇష్టమైన, ఎప్పుడు తిడుతూ ఉండే నా ధ్రువన్. రఘు ఇండిసిప్లిన్ అని తిడుతూ ఉంటా, ఇతను ఇప్పుడే అన్నాడు, నేను వర్క్లో కాదండి లైఫ్లో ఇండిసిప్లిన్, అదేదో పెద్ద గొప్ప అచీవ్మెంట్ లాగా. నువ్వు అది ఎక్కడ అచీవ్మెంటో నాకు తెలియదు. ఇతను కనుక డిసిప్లిన్గా ఉంటే చాలా పెద్ద స్థాయికి వెళ్ళే వ్యక్తి అవుతాడు ఇతను. మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్ ధ్రువన్, సాకేత్, మా కిషోరు, మీరందరూ అప్పుడు అదే చేశారు. మీరు చాలా పెద్ద స్థాయికి వెళ్ళబోతున్న టెక్నీషియన్స్తో మేము పనిచేయడం మా అదృష్టం. మేము వాళ్ళతో పనిచేయటం, మేము వాళ్ళు ఏదో గొప్ప టెక్నీషియన్స్ అని పెట్టుకున్న తర్వాత తెలిసింది వాళ్ళు గొప్ప టెక్నీషియన్స్ అని. శోభన్ కానీ వీళ్ళు కానీ. ఇకపోతే మా అసిస్టెంట్ డైరెక్టర్సు, వాళ్ళకి నేను డైరెక్టర్ తరఫున సారీ చెప్తాను, ఎందుకంటే డైరెక్టర్ వాళ్ళ మీద చనువుతో తిట్టినా సారీ చెప్పడు, పనులు ఎదవాళ్ళు వీళ్ళే కదా అనుకుంటాడు. కానీ వాళ్ళ తరఫున నా పిల్లలు లాంటి వాళ్ళందరూ, అజిత్ కానీ సుగున్ కానీ వీళ్ళందరూ, అక్కడ గణేష్ ఉన్నాడు. ఇకపోతే లోకేష్ అని ఒక కుర్రాడు చేశాడు మా షోలో, రీతూ చౌదరి పక్కన. ఎక్కడున్నాడు లోకేష్? రావయ్యా. లోకేష్ అని ఉన్నాడు ఇతను నాకు ఇతని గురించి చెప్పాలి, చిన్న బయోపిక్ ఉంది ఇతనికి. ఇతను ఒక సినిమాలో ఆల్రెడీ హీరోగా చేశాడు, హీరోగా చేసి వచ్చి హీరోగా సినిమా చూపించాడు. అసలు హీరోగా చేయటం ఏంటయ్యా, నువ్వు ఎక్కడ మొదలయ్యావు, ముందు కష్టపడాలి కదా కింద. అంటే నాకు యాక్టింగ్ నేర్చుకోవాలండి అన్నాడు. యాక్టింగ్ నేర్చుకోవాలనుందండి, యాక్టింగ్ నేర్చుకుని యాక్టర్ అవుతా అని నన్ను అడిగిన 5-6 మందిలో ఇతను ఒకడు. నేను కరాటే నేర్చుకున్నానండి, కుంగుఫూ నేర్చుకున్నానండి, గుర్రపు స్వారీ, కత్తి సోము, కర్ర సోము, ఇవి నేర్చుకున్నామండి, యాక్టర్లు అవుతా ఉన్నారు తప్ప యాక్టింగ్ నేర్చుకుని యాక్టింగ్ వస్తానండి ఇతనే. మిగతా ఇది చప్పట్లు కొట్టాల్సిన అంశం నిజంగానే. ఇతనికి ప్రదీప్కి బాగా నచ్చేసాడు ఇతను. మా
బెస్ట్ గుర్రం. ఇప్పుడు ఈ సినిమాలో పెద్ద చిన్న క్యారెక్టర్ అతనిది. ఈ రీతు చౌదరితో పాటు చేశాడు. చాలా మంచి యాక్టర్ అవుతాడు ఇతను. ఇతను డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి మనం. లోకేష్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మీ ఇప్పుడు ఈ పరిచయాలు ఇవన్నీ మీకు చేసి ఎందుకురా మాకు వాళ్ళు చూస్తాన తర్వాత మీరు అనుకోవచ్చు, కానీ వీళ్ళందరి గురించి చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే వీళ్ళందరూ మీకు తెలియాలి. వీళ్ళందరూ కళాకారులు. కొత్త వాళ్ళు ఉన్నారు, ఇంకా పేరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని అలరించబోతున్నారు రేపు పొద్దున. పలానా వాళ్ళు ఎవడరా అని రోలింగ్ టైటిల్స్ నొక్కునే ముందు నెక్స్ట్ ఎపిసోడ్ స్విచ్ నొక్కేస్తాం మనం. రోలింగ్ టైటిల్ రావు, ముందు టైటిల్స్ రావు కదా వెబ్ సిరీస్లో. కానీ వాళ్ళందరి గురించి ఇక్కడే ఇదే వేదిక చెప్పడానికి. మా మేకప్ మ్యాన్ అమ్మాయి ఉంది శిల్ప అని. ఆ అమ్మాయి రాత్రి మగళ్ళు పిల్లని వదిలేసి వచ్చి ఇక్కడ మాతో పాటు కూర్చుంది. థ్యాంక్ యూ అమ్మ. శిల్ప, ఎక్కడున్నావు నువ్వు? సో మా అసిస్టెంట్ డైరెక్టర్సు, మా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ ఎప్పుడు నిరంతరం వార్తా స్రవంతిలాగా మా డైరెక్టర్ గారి చేత తిట్లు తినడమే తన జీవిత విధానం అనుకునే మా రాజ్ కుమార్ గారు. అంత నవ్వద్దమ్మా, మైక్ డిస్టర్బ్ అవుతుంది. అది రాజు రండి. వీళ్ళందరితో పాటు నాకు బెస్ట్ రండి రాజ్ కుమార్. వీళ్ళందరితో పాటు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి నా ఇండస్ట్రీలో. గోపాలకృష్ణ విద్మహే అని పేరు పెట్టుకున్నాడు. అతని పేరు గోపాలకృష్ణ. తను విద్మహే అని ఏదో పెట్టాడు. ఇది వెరైటీ కదా ఈ మధ్య. కరుణశ్రీ, అరుణశ్రీ, శ్రీశ్రీ లాగా, శిరాశ్రీ లాగా. ఇతను నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా చదువుకున్నవాడు. అంటే చదువు అంటే బిఏలు బీకామ్లు కాదు, పుస్తకాలు బాగా చదువుకున్నవాడు. తిలక్కని చదువుకున్నవాడు, కొడవటిగంటి కుటుంబరావు చదువుకున్నవాడు. వీళ్ళందరి గురించి చదువుకున్నవాడు ఇతను. ఇతనికి కళ తెలుసు, రచన తెలుసు, సాహిత్యం తెలుసు. ఇలాంటి వాడు మా సినిమాకి, మా వెబ్ సిరీస్కి అండగా ఉండి, ప్రదీప్కి, మా కౌముదికి అండదండగా ఉండి, డైలాగ్ సెట్లో డైలాగ్ కరెక్షన్ దగ్గర నుంచి డైలాగుల యాస అవుతుంది. గోదావరి జిల్లా పందలపాక అని ఒక చిన్న ఊరు అదేగా, ఆ ఊరు నుంచి వచ్చి మా గోదావరి డిస్ట్రిక్ట్ స్లాంగ్ని పట్టుకుని పర్ఫెక్ట్ స్లాంగ్ని తీసుకొచ్చాడు ఈ అబ్బాయి. ఇతను క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకున్నాడు, స్క్రిప్ట్ చూసుకున్నాడు, యాక్టర్ కోఆర్డినేషన్ చూసుకున్నాడు. ఆల్ ఇన్ ఆల్ కొంతసారి కన్ఫ్యూజ్ చేశాడు, కొంతసారి తప్పులు చేసి కవర్ చేశాడు, రకరకాల పాపాలు చేశాడు. కాకపోతే మాకు హెల్ప్ చేశాడు. అలాగే మా డార్లింగ్ స్వామి గారు అబ్బాయి, అతనికి థ్యాంక్స్ చెప్పిన అర్థం కాదు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నా అన్న. రారా రే. శశి ప్లీజ్. నేను కొద్దిగా లెంగ్త్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు రాబోయేప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. వీళ్ళెవరా మాట్లాడుతున్నారు, మీకు బోరు కొట్టకుండా వీళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత తెలివైన వాళ్ళు, ఎంత సమర్థులు చెప్తే అప్పుడు వాళ్ళ మాట మీరు కొద్దిగా ఓపికగా వింటారని నేను ముందు మైక్ తీసుకున్నాను. అందువల్ల థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రావడమే కదా, ఇంటికి వెళ్ళి వాళ్ళ రాత్రి నుంచి మీరు 22వ తారీఖు నుంచి మా మేం కాపులం షో చూడండి, నలుగురికి చెప్పండి. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది షో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీరు వచ్చినందుకు. టీవీ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు కానీ, వెబ్ సిరీస్ వెబ్ మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళకి కానీ మీరు ఈ షో చూసి విజయం చేకూర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే మా మీడియా సోదరులు, మై బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాతో పాటు పెరిగారు, నాతో పాటు ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ అన్న, మీరు రావటం. దీనివల్ల మాకు ఎంతో లాభం ఉంది. మీ ద్వారానే మేము ముందుకెళ్తున్నాం, మీకు తెలుసు ఆ విషయం. మీకు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. అలాగే స్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు వచ్చిన ప్రతి షో సక్సెస్ అవుతుంది. నువ్వు వస్తే బాగుంటుంది అనుకుని నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జీ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా జీ బిజినెస్ హెడ్ అనురాధ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ రవి గారు. రవి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. అండ్ ఐ థింక్ దట్ రెడ్యూసెస్ మై రెస్పాన్సిబిలిటీ. మేము కాపులం యాక్చువల్లీ ఈ ఇయర్ అంతా మీరు చూసుంటే వీ హ్యావ్ మేడ్ అ వెరీ ఫ్యామిలియల్ ఆఫరింగ్ టు ద వ్యూవర్స్ ఆఫ్ Z5, స్టార్టింగ్ ఫ్రమ్ మనశంకర వరప్రసాద్ డ్యూరింగ్ సంక్రాంతి. వీ హ్యావ్ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ స్లేట్ కమింగ్ అప్ త్రూ ద ఎంటైర్ ఇయర్. లాస్ట్ డ్రాప్ అయిన OTT content, Daughter of Prasad Rao, has done very, very well for us in terms of subscriptions. It also got us a lot of appreciation. So, మేము కాపులం ఫస్ట్ ఒక డిజైన్ థాట్లో వచ్చినప్పుడు it felt very funny, very, very much close to what we want to be as a platform, offering content across family members where they can sit as a family and view. So this is also very connected to mana Andhra nativity ki, celebrations ki,
అండ్ చాలామందికి ఇట్ ఈస్ ఆల్సో వెరీ నాస్టాలజిక్ ఫీల్ about Kodi Pandalu, Sankranti, and how the whole atmosphere is in smaller towns. ఆ స్లైస్ ఆఫ్ లైఫ్ కంటెంట్ని తీసుకుని వీళ్ళు చాలా బాగా ఒక కథ అల్లారు. సో the discussion was, it started off with the content, then we landed with Pradeep Garu, who has worked with us for Vikatakavi. We have a very strong association with him. So when we BVS Ravi garu approach ayaru, we requested him to be a part of this story and make it his own. Mem anukoledu, actually it started off as a small project, but his vision was very very big. So the entire casting kani, detailing kani, it is entirely to his credit, endukante it's his vision that made it possible. అంటే నాగబాబు గారిని రోప్ చేయడం కానీ, ద ఎంటైర్ కాస్ట్ కానీ, ఆర్ టెక్నీషియన్ లిస్ట్ కానీ, ద ఎఫర్ట్ ఫ్రమ్ ప్రదీప్ టు మేక్ ఇట్ వెరీ వెరీ నేటివ్ అండ్ షూట్ ఇన్ లోకల్ ప్లేసెస్. కౌముదీకి ప్రదీప్ కలిసి యాక్చువల్లీ దే వర్ ఓవర్ స్పెండింగ్ అని నాకు చాలాసార్లు అదే యాక్చువల్లీ రవి గారు కంప్లైంట్ చేస్తారు, ఏంటండి ఎలా మీరు మాయ చేస్తున్నారు, దే ఆర్ స్పెండింగ్ మోర్ దెన్ దే షుడ్ అని చాలాసార్లు అన్నారు. సో వాట్ వీ కెన్ ప్రామిస్ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ ఫ్యామిలియల్ ఫనీ రైడ్. ప్లీజ్ వాచ్ ఇట్. జీ5ని డౌన్లోడ్ చేసుకుని వాచ్ చేసుకోండి. అండ్ when it comes to the technicians list, musicians kani, music kani, Saket has been a part of Z from his childhood. He was a part of Saregamapa. We are very proud to have both of them back again. Ante one thing is, it also talks about how many years I've been here. So we are launching it tomorrow andi, and today is me andarni meet avutunnam. I would also like to share that today is 100 years of SL Group andi, the mother corporate company for Z. So it's a very appropriate time to be launching this. I request you all, మీరు ప్లీజ్ Z5 డౌన్లోడ్ చేసుకుని వాచ్ చేయండి. ప్లీజ్ డూ నాట్ వాచ్ ఇట్ ఫ్రమ్ అదర్ లింక్స్. దట్ వుడ్ బి ఆ రిక్వెస్ట్, బికాజ్ మా జెన్యూన్ ఎఫర్ట్ ఏంటంటే వీ వాంట్ టు బి ట్రూలీ నేటివ్ అండ్ లోకల్ కంటెంట్ ఆఫర్ చేయాలని మా ప్రయత్నం. సో ఇఫ్ వీ ఆర్ supported by you all, it will be possible. So hence request you, please watch and give us a feedback. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిఓపి కిషోర్ బోయిడపు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేం కాపులం ఈ సిరీస్లో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ రవి గారు ఫర్ మీ వర్డ్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అండ్ రవి గారు అండ్ ప్రదీప్ గారు మీతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ రాలో కొలాబరేట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హోల్ టీమ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా శ్రీన్ గారు అండ్ రవి గారు, మీ సపోర్ట్ 17 days మాతో కంటిన్యూగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి థ్యాంక్ యూ. అండ్ పర్టికులర్ మై టీమ్, బిగ్ పిక్చర్స్, కెమెరా అండ్ లైటింగ్ టీమ్ వాళ్ళు నన్ను తిట్టుకున్నా కూడా బాగా ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ మై ఫోకస్ పుల్లర్స్ కిషన్ అండ్ నాని, వాళ్ళు ఎప్పుడు ఫోకస్ గురించి ఎప్పుడు రీటేక్ లేకుండా సపోర్ట్ చేశారు. అండ్ జీకే గారు అండ్ కౌముది గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మై ఏడీ టీమ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎడిటర్ మైకిల్ డి సెల్వా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరేంటి ఇంత చిన్నగా ఉన్నారు? నేను ఇంకా ఏదో చాలా పెద్ద మనిషి అనుకున్నానే. ఈ ఎడిటర్ గురించి చెప్పాలి. ఇతను సైజే చిన్న, బ్రెయిన్ పెద్దదే. మా యాక్చువల్గా ప్రదీప్ ఇతను ఎడిటర్ అవ్వడానికి కారణం మా డైరెక్టర్. ఇతనితో పాటు టైం స్పెండ్ చేసి ఐడియాస్ షేర్ చేసుకుని ఇతన్ని ప్రమోట్ చేసి ఎడిటర్ని చేసిన ఘనత మా ప్రదీప్కి దక్కుతుంది. ఇతను తప్పులన్నీ నీ బాధ్యత అని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం ఇది చాలా టెన్షన్గా ఉంది. సో రవి సార్కి, మా ప్రదీప్ సార్కి, అందరికీ, మా టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఎడిటింగ్తో వచ్చిన లాభం అది.
కాదు, నేను అలా తిరిగి వాటర్ అని అడిగే లోపల మీ స్పీచ్ అయిపోయింది తెలుసా? బెస్ట్ ఎడిటర్ మీరు, మామూలుగా కాదు. అండ్ ఇప్పుడు మా డైలాగ్ రైటర్ అండ్ యాక్టర్ గోపాల్ కృష్ణ విద్మహి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు కూడా ఫస్ట్ టైం. ఓకే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా. రవి మాట్లాడాక చెప్పడానికి ఏముండదండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మా రవికి, ప్రదీప్కి, కౌముదికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడదు బాగోదు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్ చాణక్య వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్ చాణక్య గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ముందుగా జీ5 టీం గురించి మాట్లాడాలండి. బయట చాలామంది కొత్త రైటర్స్, డైరెక్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ జీ5 ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇస్తుంది వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ అవకాశం ఇస్తున్న జీ5 టీం, అనురాధ మ్యామ్కి, వాళ్ళ టీం జయంత్ గారికి, సిద్ధు గారికి అండ్ హిరణ్మయ్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మొదటి నరేషన్ నుంచి ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ వరకు మా పక్కన నడిపించారు ఎంటైర్ జీ5 టీమ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ కథ గురించి చెప్పాలంటే ముందు శోభన్ దగ్గర స్టార్ట్ చేయాలి. సొటారి బ్రదర్స్ లాంటి 2 వైవిధ్యమైన పాత్రలు సృష్టించి దాని చుట్టూ ఓటీటీకి అనుగుణంగా ఇంత మంచి కథ రాసి సో నాకు స్క్రీన్ ప్లే రాయడానికి అవకాశం ఇచ్చిన శోభన్కి, సో ఈ కథ మొత్తానికి బీజం అక్కడ పడింది. అలాగే ఈ కథలో నన్ను భాగం చేసిన నా ఫ్రెండ్ సాయితేజ దేశరాజ్కి, ఇద్దరికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. సో తర్వాత ఇప్పుడు ఈ సిరీస్ ఇంత ఎంటర్టైనింగ్గా, ఇంత అందంగా రావడానికి కారణం కాస్ట్ అండ్ క్రూ. సో ఒక మంచి టీమ్ని, ఒక మంచి కాస్ట్ అండ్ క్రూని తీసుకొచ్చిన బీవీఎస్ రవి గారికి అండ్ ప్రదీప్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఇక పక్కన పెడితే ముందుగా మా ప్రొడ్యూసర్లు రవి గారు అండ్ కౌముది గారు సో ఒక 17 రోజుల్లో షూట్ ఫినిష్ చేశారండి. అంటే చాలా క్వాలిటీతో తీసుకొచ్చారు. అంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అంటే ఒడిదుడుకులు ఉన్నవి మా దగ్గర రానియకుండా ఒక షీల్డ్ లాగా ఇద్దరు ముందు నిలబడ్డారు. అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ జీకే గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి. అండ్ రవి గారు మీరు జస్ట్ ప్రొడ్యూసర్లా కాదండి, ఒక మెంటర్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో మా అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు రీసెంట్గా రామ్ వెంకట్ శ్రీకర్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి యూట్యూబ్లో. అంటే రీసెంట్గా మన ఎవరైనా కొత్త రైటర్స్ ఇండస్ట్రీలోకి రావాలంటే డెఫినెట్గా ఇంటర్వ్యూ చూడాలి. అంటే ఇండస్ట్రీలో ఆయనకున్న అనుభవాలు కానీ, రైటింగ్ పట్ల ఆయనకున్న అవగాహన కానీ, నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలన్న ఆయన తపన అండ్ ఆయన ఎనర్జీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ మన ప్రదీప్ మద్దాలి గారు. సో వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మోగ్రఫీ అండి ఆయనది. అంటే 47 డేస్ లాంటి ఒక వైవిధ్యం లవ్ స్టోరీతో స్టార్ట్ చేసి సర్వం శక్తిమయం లాంటి ఒక డివోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మొదలుపెట్టి నెక్స్ట్ వికట కవి లాంటి ఒక డిటెక్టివ్ థ్రిల్లర్తో ఓటీటీ ప్లే బెస్ట్ డైరెక్టర్ అవార్డు తీసుకుని ఇప్పుడు మేము కాపులం లాంటి అవుట్ అండ్ అవుట్ ఫన్ జోన్రా తీయడం, అంటే జోన్రాస్ అలా షిఫ్ట్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి అసోసియేటింగ్ విత్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మేము కాపులం అండి జీ5లో ఈరోజు రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్ అవుతుంది. అందరూ చూడండి, జీ5లో చూడండి, జీ5లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్టోరీ రైటర్ శోభన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, వచ్చిన గెస్ట్స్కి, హోల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడో 8 years బ్యాక్ యూట్యూబ్లో నేను జర్నీ స్టార్ట్ చేశాను యాజ్ ఏ రైటర్ అండ్ యాక్టర్. అప్పటి నుంచి నాకు అవునరా సో మేమిద్దరం కలిసి యూట్యూబ్లో ఒక సిరీస్ చేసాము, ది సొటారి బ్రదర్స్ అని చెప్పి. అది అప్పట్లో అంటే ఇప్పుడు ఏమో తెలీదు, బట్ 2019, 2020 ఒక లాక్డౌన్ పీరియడ్ మొత్తం వరకు అదొక సంచలనమే. సో దాని నుంచి ఆ క్యారెక్టర్స్ని ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్లాలనే థాట్తో ఈ మేము కాపులం అనే ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను 2023లో. సరే రెడీ చేసుకున్నాను, బట్ దీనికి ఎలా ఏంటి అని అనుకున్న టైంలో నాకు సాయితేజ్ దేశరాజ్ గారు కాల్ వచ్చి ఇలా జీ5లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం అది ఇది అని చెప్తే నేను వెళ్ళి నరేట్ చేశాను. ఇలా వెళ్ళగానే టైటిల్ ఏంటి అనగానే మేము కాపులం అనగానే ఫస్ట్ అందరు జనుకుతున్నారు. ఎందుకంటే ఎందుకురా లేనిపోయింది కాస్ట్ గురించి ఎందుకు అది ఇది అని చెప్పేసి. అది కాస్ట్ కాప్ కాదండి, సిఓపి కాప్, ఇద్దరు డంప్ కాప్స్ గురించి అని చెప్పేసి అనగానే అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. సో థ్యాంక్ యూ జీ అండి. ఎందుకంటే నాది మేము కాపులం అనే కళని ఈరోజు ఇంత బిగ్గర్ ప్లాట్ఫామ్కి ఇంతమంది స్టేజ్ మీద నించున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు అది ఇది అంటే ఒక నా డ్రీమ్ మీదనా అంటే నాకే చాలా నమ్మశక్యంగా లేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ జీ టీమ్ అండి. హిరణ్మయ్య గారు, సిద్ధు గారు అందరూ చాలా హెల్ప్ చేశారు నాకు.
అండ్ మెయిన్ చాణక్య బ్రో, థ్యాంక్ యూ బ్రో. అండ్ కామెడీ ఏంటంటే మేము కాపులో టైటిల్ పెట్టి కోడి పందాల మీద కథ రాసి, నాది గోదావరి కాదు, నేను ఇప్పటివరకు ఒక్క కోడి పందాన్ని కూడా పోలేదు. బట్ కథ అంతా రెడీ చేసుకొని నాకు ఆ నేటివిటీ యాడ్ చేయడానికి ఇదంతా హెల్ప్ చేసింది చాణక్య బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. మన జర్నీ ఇంకా ఫార్వర్డ్ అవుతుందని చెప్పేసి కోరుకున్నాను. అండ్ సో జీవాలు నా కథ ఒప్పుకోవడం అనేది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సక్సెస్లా ఫీల్ అవుతున్న టైంలో బీవీఎస్ రవి గారు లాంటి ఒక సీనియర్ రైటర్కి నా కథ నచ్చింది, ఆయన ప్రొడ్యూస్ చేస్తానడం, సారీ సార్ ఏజ్ రివీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది సీనియర్ అని వాడుతుంటే. సో సీనియర్ రైటర్కి నా కథ నచ్చింది అని చెప్పడం, ఆయన నన్ను పిలిపించడం, కథ వినడం చాలా బాగుందని చెప్పడం. మెయిన్గా మా సొటారి బ్రదర్స్ అనే క్యారెక్టర్ ఆయనకు చాలా బాగా కనెక్ట్ చేసుకొని మమ్మల్ని పిలవడమే రవి సొటారి, శోభన్ సొటారి అని పిలుస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు చాలా మోటివేషన్ ఇస్తున్నారు సార్. లైక్ యువర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ ఫర్ దిస్. అండ్ ప్రదీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే నేను రాసుకుంటున్నప్పుడు ఎలా ఉందో, బట్ వన్స్ విజువల్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది సార్. అంటే మెయిన్ ఒకటే చెప్పగలను, నేను రాసుకున్న ఈ కథని అందరికీ చూపించేలా జీ హెల్ప్ చేస్తే అద్భుతంగా చూపించడానికి రా ఎంటర్టైన్మెంట్స్ బాగా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మెయిన్గా రవి అన్న అండ్ గెటప్ సీన్ అన్న గెటప్ సీన్ అన్న, మీరు ఈ సొట్టారి అనే క్యారెక్టర్కి చాలా పెద్ద లెగసీ ఉంది, మీకు ఒక సపరేట్ లెగసీ ఉంది. ఆ రెండింటిని మీరు ఇప్పుడు మర్జ్, సో లైక్ వెల్కమ్ టు సొటారి ఫ్యామిలీ అన్న. ఎందుకంటే ఈ మోహన్ సొటారి అనే ఒక క్యారెక్టర్ చాలా లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో యు ఆర్ ఏ గ్రేట్ ఎడిషన్ టు అవర్ గ్రేట్ ఎడిషన్. సో మీరు థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ మోహన్ సొటారి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్, అండ్ ఇప్పుడు మా వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ సాకేత్ కమాండూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ జీ ఫ్యామిలీ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సపోర్టివ్ టు ఎనీ గుడ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా నేను మరీ చిన్న పిల్లోడి నుంచి you've been encouraging me, ma'am. Thank you so much. And also Raw Entertainments, Ravi Garu, Kaumudi, thank you so much for giving me an opportunity ఈ వెబ్ సిరీస్కి మ్యూజిక్ చేసేది. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ గారు, ద మోస్ట్ కూలెస్ట్ అండ్ పిచ్చ క్లారిటీ ఉన్న డైరెక్టర్. అంటే నా దగ్గర చాలా కూల్గానే ఉన్నారు సార్, చాలా కూల్ అండ్ క్లారిటీతోనే మేము వర్క్ చేసుకున్నాము స్టూడియోలో. అదే సో ఇట్ వాస్ రియలీ చాలా, ఆయన ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. మీరు సాంగ్లో విన్న కోడి ఆ హుక్ లైన్ ఐడియా సార్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆ హుక్ లైన్ ఐడియా సార్ ఇచ్చాక అది అప్పటికప్పుడే మేము అనుకొని ట్యూన్ తానా నానా అని పాడతాం కదా జనరలీ, బట్ ఈ కోడి అక్కడ పాడేశాక మిగతాదంతా ట్యూన్ తానా నానా అని పాడాము. అది ఆల్రెడీ చాలా వ్యాకీగా వచ్చింది, కోడి పోయిందా కోడి గోవిందా కోడి అని. మరి దీనికి ఒక నరం కట్ కొంచెం తేడా ఉన్న లిరిసిస్టే కావాలి ఇది రాయాలంటే, మంచి వాళ్ళు అయితే పనికిరారని చెప్పి నేను మా ధ్రువన్కి ఇమ్మీడియట్గా కాల్ చేశాను. బికాస్ నాకు తెలిసిన బిగ్గెస్ట్ నరం కట్ క్యాండిడేట్, అంటే కొంచెం ఇక్కడ కొంచెం. సో థ్యాంక్ యూ సో మచ్ మావా. ఈ మీట్ చూసాక, అంటే ఈ స్పీచ్ చూసా నా పొజిషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఇంట్రో. లవ్ యూ మావా, ఎనీ టైం ఇలాంటి ఇంట్రోస్ ఎప్పుడైనా కావాలని ప్లాన్ చేద్దాం. బట్ రఘు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. నాకు ఆల్మోస్ట్ చాలా వరకు పాటలు రఘువే రాస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ రఘు. ధ్రువన్ అండ్ ద కంప్లీట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ నా పాటకి, ఆ పాటను నాకంటే ఎక్కువ నమ్మిన మా జీకే గారికి, ఆయన ఈ సమ్మర్ మొత్తంలో కొంచెం రాత్రి 10 తర్వాత కొబ్బరి బొండలు తాగినప్పుడల్లా ఆ పాట గురించి ఫోన్ చేసి నా గురించి నాతను ఒక క్లుప్తంగా 1 గంట 2 గంటలు మాట్లాడేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతి, థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మేము చేసిన నా టీం ఒక క్విక్గా చెప్తాను. సాగర్, థ్యాంక్ యూ సో మచ్. విద్యాసాగర్ నాగవెల్లి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్సో ద సాంగ్ ప్రోగ్రామింగ్ చేశాడు. హిమ్సెల్ఫ్ బీయింగ్ అ మ్యూజిక్ డైరెక్టర్, ఘాటీ మ్యూజిక్ డైరెక్టర్ తను. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అండ్ జైకర్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ అదర్ ప్రోగ్రామర్.
and my complete team of my harmonies and also Rakesh, my sound engineer, and also మేము చేసిన ఈ వర్క్ మొత్తాన్ని చాలా బాగా మీకు స్క్రీన్ మీద వినిపించిన మా టీటీఎస్ సంతోష్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఐ థింక్ హీ డిడ్ కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ రేపు అంటే ఈరోజు రాత్రి 12 నుంచి ఇట్ ఈస్ రెడీ. నేను అంటే మ్యూజిక్ డైరెక్టర్గా మాకు చాలా తొందరగా వస్తుందండి కాపీ చూసేది. ఫస్ట్ చూసింది మేమే, అద్దిరిపోయింది, మామూలుగా లేదు. అండ్ సో ఖచ్చితంగా చూడండి. యూ విల్ హ్యావ్ అ గ్రేట్ హిలేరియస్ జర్నీ. నాకు తెలిసి బింజ్ వాచ్ చేసే సిరీస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈరోజు నా కోసం మా టీం మొత్తం కోసం వచ్చిన మా తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే బండ గణేష్ గారికి, కోనా వెంకట్ గారికి, అజయ్ భూపతి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సాకేత్. అండ్ ఇప్పుడు యాక్టర్ బుగతా సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సత్యనారాయణ గారు రాలే, ఓకే. అండ్ అలా యా ప్లీజ్ అండి, ప్లీజ్ జాయిన్ అవ్వండి. ముసలి హెడ్ కానిస్టేబుల్ కదా, పర్వాలేదు, కొంచెం లేటుగా వచ్చాను. వేదికను అలంకరించిన చీఫ్ గెస్టులకి, అలాగే మీడియా మిత్రులకి, నా మేం కాపులం కుటుంబానికి, ఎంతో ఓపికగా విచ్చేసిన ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. నేను మొదటిగా ప్రోడక్ట్ అండి. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, మా డైరెక్టర్ గారికి ముందు జీ కామెడీ షో గుండు హనుమంతరావు గారు జడ్జిగా కామెడీ స్కిట్స్ కాంపిటీషన్లో నేను రన్నరప్గా వచ్చానండి. ఈ జబర్దస్త్కు ముందు ఇద్దరేస్ ఆర్టిస్టులే ఈ జీ కామెడీ షోలో మేము చేసాం. అనురాధ మేడం గారికి గుర్తుండే ఉంటుంది. నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి జీకి. ఇకపోతే సెకండ్ ప్రోడక్టు మా ప్రదీప్ గారు. ఎందుకు ప్రోడక్ట్ అంటున్నానంటే, ఆయన ఆస్థాన నటుండండి. నేను ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా కంపల్సరీ నేను ఉండాలి, పిలుస్తున్నారు. సర్వం శక్తిమయంలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. ద్రాక్షారామం షూట్ అన్నారు. నేను వేరే సినిమాలో ఉండడం వల్ల మిస్ అయిపోయాను. అరే, శివునితో చేసింది నేను ఎందుకు మిస్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. అయితే అనుకోకుండా ఎవరైతే అక్కడ కాకినాడ కాటమరెడ్డి అని ఒక ఆర్టిస్ట్ చేస్తే ఆయనకి నేను హిందీ డబ్బింగ్ చెప్పానండి. ఆ అదృష్టం కల్పించారు మా డైరెక్టర్ గారు. నేను ఐఎమ్ వర్కింగ్ ఇన్ నేవీ అండి, వైజాగ్. అందువల్ల అంతో కొంత హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేశాను. ఇక రెండోది వికట కవి. అందులో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. నాకు అసలు తెలంగాణ రాదండి పూర్తిగా. అయితే నేను థియేటర్ ఆర్టిస్ట్ని, సత్యానంద్ గారు, మిశ్రో గారు వాళ్ళతో నాటకాలు అవి చేశాను కాబట్టి నేర్చుకుని, మా గురువు గారి దగ్గర నేర్చుకొని, ఆ డైలాగు తెలంగాణ ఎట్లా చెప్పాలన్నది కూడా ఒక మనిషిని పెట్టి నన్ను తయారు చేశారు. చెప్పాలంటే వికట కవిలో ఒక మంచి వేషం ఇచ్చారు. నేను ఇందాక అన్నాను కదా ఆయన ప్రోడక్ట్నని. మళ్ళా ఈ మేం కాపులంలో హెడ్ కానిస్టేబుల్ అంటే ఇద్దరు బుర్రలేని ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ మధ్యలో బుర్రున్న హెడ్ కానిస్టేబుల్, ముసలి కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే నెక్స్ట్ రవి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి కనకదుర్గ దాంట్లో కూడా మరొక క్యారెక్టర్ ఇచ్చారు. నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రదీప్ గారి కంటే వాళ్ళ అమ్మా నాన్నగారికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు చాలామంది తక్కువ అండి. నిజంగా ఏ ఫంక్షన్ అయినా అమ్మగారు నాన్నగారు వస్తారు, చాలా సంతోషం. మరి అలాగే రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను గుర్తుపెట్టుకుని ఒక థియేటర్ని మిశ్రో గారి టీం నుంచి వచ్చాను అనగానే ఆయన క్యారెక్టర్ ఫైనలైజ్ చేశారట. నేను చాలా సంతోషిస్తున్నాను సార్. ఎందుకంటే ఆయనకి నటులంటే జల్లెడు పడతారండి. ఏ క్యారెక్టర్ ఎవరో ఆయన అనాలిసిస్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాతో అనకుండా నేను వీళ్ళతో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది, మనతో. ఎందుకంటే మన నవ్వుల రాజా, తిరుగులేని రాజా, మన యూట్యూబ్ రాజా, వీళ్ళిద్దరి మధ్యన నన్ను పెట్టారు. కాబట్టి నేను ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటాను. మరి అలాగే టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా మేకప్ మొహమైన అందంగా తయారు చేసిన అమ్మాయి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా రైటర్ గారు పాపం వెన్నంటి, ఈయన క్యారెక్టర్ కూడా చేస్తూ మా అందరికీ సూచనలు సలహాలు ఇస్తూ 17 రోజులు కూడా మాతోనే కాపురం చేశారు ఆయన. మరి ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కిరీటి దామరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. ఇది రవి గారి గురించి చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ 13 years బ్యాక్ సో అంటే బేసికలీ మనకి స్టోరీ టెల్లింగ్ అనేది ఇవాల్వ్ అవుతూ వస్తుందండి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్, దాని తర్వాత ఫీచర్ ఫిల్మ్స్, దాని తర్వాత ఓటీటీ పుట్టింది, ఆహా ఇవన్నీ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు షార్ట్ సిరీస్, వర్టికల్ ఫార్మాట్స్ అన్నీ వచ్చాయి కదా. ఎప్పుడైతే క్యానన్ 5D రిలీజ్ అయిందో అప్పుడే హీ స్పాటెడ్ ద టాలెంట్. రవి గారు హ్యాస్ స్పాటెడ్ ద టాలెంట్ అండ్ సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమాలో ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఇండస్ట్రీకి ఇట్లా ఇప్పుడు ఏదైతే కొత్త వాళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారో రవి గారి గురించి, అలాగా ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన స్పాట్ చేసి ఒక అవకాశం ఇవ్వడం వల్ల ఆ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు, ఆ సినిమాలో ఫస్ట్ స్టేజ్ మీద నేను ఉన్నప్పుడు ఆయన రాఘవేంద్రరావు గారిని, దిల్ రాజు గారిని, రాజీవ్ గారిని అందరిని తీసుకొచ్చారు. అప్పుడు ఇట్లానే మా నాన్నగారు దూరం నుంచి అలా చూస్తూ ఉన్నారనమాట. సో ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు ఐఎమ్ రిమెంబరింగ్. ఆఫ్టర్ 10 years ఆల్సో మీరు ఇట్లానే చాలా కొత్త వాళ్ళని తీసుకురావాలి రవి గారు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అప్పుడు ఏ ఫార్మాట్ వస్తుందో, అప్పుడు ఏ సిరీస్ ఫార్మాట్ వస్తుందో ఆ ఫార్మాట్ తగ్గట్టుగా మీరు తీసుకురావాలని ఐఎమ్ విషింగ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి గారు ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఇట్లానే కొత్త కథలు చెప్పే అవకాశాలు ఇంకా చాలామందికి ఇవ్వాలని జీలో అను మ్యామ్కి అండ్ హిరణ్మయ్ గారికి, జీ వాళ్ళకి అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాతో పాటు ఉన్నదొకటే జిందగీలో చేసిందండి కౌముది, ఉన్నదొకటే జిందగీలో చేసింది. అండ్ నౌ టు సీ హర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. వెరీ హ్యాపీ టు be associated with you, Kaumudi. Proud of you to see you grow. And Pradeep భయ్య నాతో యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ అప్పట్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడండి స్టార్టింగ్లో, ఫోన్ పైసా పిస్తోల్ అని. అక్కడి నుంచి ప్రదీప్తో అసోసియేషన్. అండ్ ఫ్రమ్ దేర్ టు నౌ టు సీ ప్రదీప్ మద్దాలి క్రియేటివ్. ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రదీప్. కాదు షో గురించి కూడా చెప్తే మన బయోపిక్ అయిపోయింది. షో బయోపిక్ చెప్పు సార్. షూర్ సార్. సో ప్రదీప్ మద్దాలి క్రియేటివ్ కానీ రా కానీ చాలామంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లా చాలామంది టాలెంట్కి ఛాన్స్ ఇవ్వాలని ఐఎమ్ విషింగ్. అండ్ ఈ షో వచ్చేసి చాలా ఆథెంటిక్, ఇంకెక్కడా లేనిది, ఇండియాలో ఎక్కడా లేనిది, మనకు మాత్రమే ఉన్నది మన కోడి పందాల మీద ఒక స్టోరీ ఇది. సో దాని మీద ఒక హిలేరియస్ కైండ్ ఆఫ్ రైడ్ ఇది. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మళ్ళీ పండక్కి ఇంకో సీజన్ రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నా. ఇంకో సీజన్ పండగ వచ్చే లోపల ఇంకో సీజన్ రావాలి, అంత పెద్ద హిట్ అవ్వాలని మీరు అందరికీ మనస్ఫూర్తిగా చాలా నచ్చాలని కోరుకుంటూ, అండ్ టీంలో పనిచేసిన అందరికీ రవి భయ్య, సొటారి బ్రదర్స్, రవి అండ్ శోభన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ జీలో చూడండి, జీలో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ కిరీటి గారు. అండ్ ఈ సిరీస్లో ఒక యూనిక్ క్యారెక్టర్స్తో మనందరికీ పరిచయం అవబోతున్నటువంటి సొనాటా అండ్ ఫాస్ట్ ట్రాక్ ఇద్దరిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. క్యారెక్టర్ నేమ్స్ ఇవి, సొనాటా అండ్ ఫాస్ట్ ట్రాక్. ఎస్. అండ్ ఇప్పుడు మీనాక్షిగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మా డియర్ ఫ్రెండ్ రీతుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అందరికీ. అండ్ ఫస్ట్లీ అను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా కెరియర్ స్టార్ట్ అయింది జీ తెలుగులో, ఇప్పుడు ఓటీటీ కెరియర్ స్టార్ట్ అవుతుంది జీ5లో. సో నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది మిమ్మల్ని, మీరు అప్పుడు నాకు పరిచయం అయ్యారు. ఫైనల్లీ ఐఎమ్ డూయింగ్ ఏ సిరీస్ ఇన్ జీ5. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ కౌముది గారు, అండ్ చాలా మంచి కూల్ డైరెక్టర్ ప్రదీప్ గారు. సో మాతో అయితే కూల్గానే ఉన్నారు ప్రదీప్ గారు సెట్లో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా నేర్చుకున్నాను. గెటప్ శ్రీను గారు
మీ మీ యాక్టింగ్ చూసి నేను కూడా కొన్ని కొన్ని నేర్చుకున్నాను. అండ్ అండ్ ప్లీజ్ అందరూ జీ5 సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమ్ కాపులం వెబ్ సిరీస్ చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతికి మా పోలీస్ డ్రెస్లో చాలా హాట్గా ఉన్న శ్రవంతికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రీతు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మోహన్ సొటారిగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి ఓకే రవితేజ గెటప్ శ్రీను గారి కంటే ముందు రవి సొటారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో రవితేజ గారిని మామూలుగా లేదు, ఈయన క్యారెక్టర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు, మీడియా కానీ అందరికీ. అనురాధ మేడం, నేను 99 డ్యాన్స్ బేబ్ డ్యాన్స్లో ఫస్ట్ పార్టిసిపెంట్ అండి. అప్పుడు మీరు హెడ్గా ఉన్నారు. ఇప్పుడు నేను లీడ్గా చేస్తున్న దానికి మళ్ళీ మీరు హెడ్గా ఉండడం చాలా హ్యాపీ అనిపించింది మేడం. చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ జీ5కి చాలా థ్యాంక్స్. కొత్త టాలెంట్ని, నాలాంటి కొత్త యాక్టర్స్ని అంటే మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. లాస్ట్ 2025 నాకు చాలా అసలు ఆ ఇయర్ వాస్ట్ ఇయర్ నాకు. సో ఈ మళ్ళీ రాదు మనకి. సారీ అండి, నేను మాట్లాడలేను. నా తర్వాత కాసేపు గ్యాప్ తీసుకొని మాట్లాడతాడండి. సారీ ఏమనుకోద్దు. అండ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేయడమే రవితో స్టార్ట్ చేస్తాను. తను అంటే చాలా సెన్సిబుల్ యాక్టరు, చాలా సెన్సిటివ్ కూడా, చిన్నపిల్లల లెక్క. తన పర్ఫార్మెన్స్లో కూడా చాలా ఇన్నోసెన్సీ ఉంటుందండి. అంత మంచి యాక్టర్ తను. సో తనకు ఒక అంటే లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ సడన్గా గుర్తు రావడం, సో నాకు కూడా చాలాసార్లు చెప్పాడు, చాలా బాధేసింది. రవి ఏం కాదు, కష్టపడ్డాడు ఎప్పుడు గొప్పడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడం కోసం, అలాగే మా రవి అన్న కోసం వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మా తమ్మన్ గారికి, కోన వెంకట గారికి, అజయ్ భూపతి గారికి, బండ్ల గణేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అంటే నేను మామూలుగా ఇక్కడ ఒక 5 ఏళ్ళు ఉండాలంటే ఏదో టాలెంట్ ఉండాలి, దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే టాలెంట్తో పాటు కష్టపడే తత్వం ఉండాలి, దానికి మించి ఎక్కువ సంవత్సరాలు ఉండాలంటే అన్నిటికన్నా మించి క్రమశిక్షణ, మంచితనం ఇవన్నీ ఉండాలండి. అవన్నీ కలిపి చూసిన వ్యక్తి నాకు బివిఎస్ రవి అన్న. అంటే చాలా 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 అంటే క్రూలో ఉన్న చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి అందరితో ఒకేలా ట్రీట్ చేసే మంచి మనసున్న రవి గారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ అసోసియేషన్లో నేను ఇలా చేయడం థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. మా పందెం పుంజు గెటప్ సీను. థ్యాంక్స్ అన్న. అండ్ అనురాధ మ్యామ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అందరం అక్కడి నుంచి వచ్చినట్టే చెప్తున్నాం. అండ్ అంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు మీరు, అంతమందిని రిఫర్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని, వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అండ్ తర్వాత మా డైరెక్టర్ ప్రదీప్ గారు, అంటే ఒక ఎక్స్పీరియన్స్ అండ్ క్లారిటీ, ఒక క్రాఫ్ట్ మీద ఒక అవగాహన, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ 100% ఉంటే ఎలా ఉంటుందంటే మా మేం కాపులం సిరీస్లో ఉంటుంది. ఎందుకంటే 17 డేస్లో ఆ క్లారిటీ లేకపోతే చేయడం ఇంపాసిబుల్ అండి. లొకేషన్ రావడం, ఫ్రేమ్ పెట్టామా తీసామా అంతే, ఇంక ఏరే డిస్కషన్ ఉండదు. అంత
ఫెంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన డైరెక్టర్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డైరెక్షన్లో యాక్ట్ చేయడం చాలా నిజంగా చెప్తున్నాను. అంటే అంత క్లారిటీ, అంటే నేను మురిసిపోయేవాడిని, ఏంటి క్లారిటీ ఏంటి, ఇదేంటి అని అలా అనుకున్నాను అనమాట. అండ్ ఆయనకి అంత మంచి సపోర్ట్ చేసిన మా డిఓపి గారు కిషోర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈయన రావడం అంటే సుమో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ తప్పించున్నాను అనుకో ఇంకో దగ్గర, అక్కడ తప్పించిన ఇంకో దగ్గర, అలాగా ఈయన రావడం 2-3 సెటప్లు రెడీ చేసి ఇక్కడ అయిపోయినండి అక్కడ అయిపోయినండి అక్కడికి. అవుట్డోర్లో పాలకొల్లో చేసినప్పుడు పరుగులెత్తి అలా ఉంటుంది అనమాట. అండ్ మా ఈ స్టోరీ రైటర్ శోభన్ భాయ్, అంటే ఇండస్ట్రీ కలగదండం పెట్టి కాలుగొద్దు. సో చాలా మంచి రైటర్ అవుతారు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు మరి కొద్ది రోజుల్లో. ఎందుకంటే చాలా మంచి స్టోరీ అందించారండి దీనికి. నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం మన పర్సనల్గా, మీతో కలిసి పనిచేయాలి, చాలా మంచి కథలు రాస్తున్నారని చెప్పేసి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా మంచి పొజిషన్లో వెళ్తారు, పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. అండ్ అలాగే మా చాణక్య స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్ చాణక్య వర్మ, అంటే చాలా సెన్సిబుల్ రైటింగ్, చాలా అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఏదైతే నచ్చుతుందో, ఎలా అయితే నచ్చుతుందో, ఎలాంటి డైలాగ్ నచ్చుతాయో అంత మంచి డైలాగ్ రాస్తున్నారు. మీ అండర్లో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత అండి, అవుట్డోర్ వెళ్ళిన తర్వాత ఎండలో ఒక పక్కన పరుగులు తీయాలి, ఉరుకులు తీయాలి, ఇవన్నీ క్రమంలో చిన్న ఇది ఉండేది. సో అప్పటికప్పుడు ఆ లొకేషన్ బట్టో లేకపోతే డేట్లు బట్టో వేరే వాళ్ళు పంపించాలి, కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి అలాంటప్పుడు మాకు చాణక్య అక్కడ కుదరలేదు, అలా వేరే పనిలో ఉన్నారు. అండ్ అదంతా చూసుకుంది మాకు అక్కడ మా జీకే విద్మహే గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. అప్పటికప్పుడు సీన్లో కానీ డైలాగ్లో కానీ మాకు అన్నీ ఫిల్టర్ చేసి కానీ అటు చేసి కానీ చాలా బాగా అందించారు. తర్వాత డబ్బింగ్ చెప్పేంత వరకు ఈ ప్రాజెక్ట్కి ప్రతి దాంట్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఒక పని చేస్తాను, ఎక్కడ ఉన్నట్టు చాలామంది మర్చిపోతాను, అలా మర్చిపోలేను. సో మా బాబాయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సొనాటా అండ్ ఫాస్ట్ ట్రాక్ 2 క్యాటర్లు చేసిన మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. పాషా భయ్ మీ పేరు బాదుషా. ఈయన చాలా మంచి, అంటే ఒక చిన్న సీన్ చేసేవాడిని ఈయనతో, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ గురించి అన్న చాలా బాగా చెప్పేశారు, కాపీ పేస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమవరం పక్కనే, ఆకివీడు పక్కనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా మాట్లాడారు. మా రాజు గారు కో యాక్టర్ అనేకంటే హార్ట్ అయినా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మైకేల్ గారు థ్యాంక్ యూ సో మచ్. మా శిల్ప గారు మేకప్ హెడ్ చీఫ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వన్ మోర్ ప్రొడ్యూసర్ కౌముది గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ప్రాజెక్ట్కి ఇంతే హార్డ్ వర్క్ చేస్తారని చాలామందికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను మీ అండర్లో. అండ్ తర్వాత మా సాకేత్, అంటే మీ మంచి ఆఫ్ స్క్రీన్ చాలా 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 క్లోజ్ అండి. సో ఒక సాంగ్ కొట్టగానే నేను ఫోన్ చేసి దానికి చాలా చాలా బాగుంది సాంగ్, చాలా బాగా నచ్చింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానని చెప్పాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సాకేత్. మరి రితు గురించి చెప్పడానికి ఏం లేదు. వస్తానండి. మా కిరీటి బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మేము జాంబిరెడ్డి చేసిన దగ్గర నుంచి చాలా మంచి క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. అండ్ రవి గురించి అలా మాట్లాడతాను. సొనాటా ఫాస్ట్ ట్రాక్ అయిపోయింది, అంతా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రవి గురించి చెప్పాను, చాలా సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్, చాలా మంచి వ్యక్తి, చాలా పాజిటివ్ వ్యక్తి, ఎప్పుడు అందరూ బాగుండాలనుకుంటాడు, అందరిలో ఉండాలనుకుంటాడు. డార్లింగ్ లవ్ యూ సో మచ్. అండ్ మా రీతు ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అమ్మవి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ అలాట్. అందరూ చెప్పేసాం. మా శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, రండి, అక్కడ ఉన్నారండి. శ్రీధర్ గారు మంచి క్యారెక్టర్ చేశారండి దీంట్లో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా నాగబాబు గారు, సో ఆయనతో యాక్ట్ చేయడం ఫస్ట్ టైం నాకు, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన మర్చిపోయే ఎవరైనా ఉంటే కనుక దయచేసి క్షమించాలి. టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెప్పేసాను సార్. మా పార్వతి గారు కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగదీశ్వరి గారు, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నేను కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డార్లింగ్ స్వామి సార్ బై శశి చాలా బ్రిలియంట్, అంటే ఇంటెలిజెంట్ యాక్టర్ కూడా.
ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. నేను రవి పోలీస్ స్టేషన్ మీద స్కూల్ సీన్ అవుతారు, బయటకు వస్తూ ఒక మాట చెప్పాం. ఈ డైలాగ్ అనుకుంటా ఉంటే, రే నీకేమైనా ప్రాబ్లం వచ్చి చెప్పరా, ఎవడైనా ఇచ్చేస్తే దాంట్లో వేసేద్దాం అంట అనగానే అంకుల్ అన్నాడు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ ఓట్స్ వాడకూడదు అని చెప్పి మాకు చెప్పాడు. అంటే అమ్మ చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తాడు ఎక్కడ. శశి ఆల్ ది బెస్ట్ నాన్న, గుడ్ లక్ గుడ్ లక్. అంతేగా అందరూ అయిపోయారుగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. May 22 ZEE5లో మేం COP కాప్లం వెబ్ సిరీస్ టెలికాస్ట్ అవ్వబోతుంది. తప్పకుండా అందరూ చూడండి. అంటే చాలామంది అంటున్నారు, అంటే అవగాహన లేని వాళ్ళు లేకపోతే తెలియని వాళ్ళు ఇంత కులపిచ్చేయంట్రా ఎంత కులపిచ్చేయంట్రా అంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కులపిచ్చి కదండి, కళ మీద ఉన్న పిచ్చి మాత్రమే ఇది. సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి చెప్పండి, కాప్ అంటే పోలీస్ అని అర్థం అండి. సిరీస్ చూసిన తర్వాత మీరే అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్. దీనికి పనిచేసిన టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ బుల్లి శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇవ్వండి. మేమేం డిమాండ్ చేయలేదండి, వాళ్ళు ప్రేమగా చెప్పారు. ఓకే, సో మా రవి సొటారి గారిని సెట్టేనండి. యాక్చువల్లీ 2025 నాకు అసలు బాగాలేదు, అందుకని అలా ఎమోషనల్ అయ్యాను. ఆ ఇయర్ అంతా నేను చాలా ఈ ఇండస్ట్రీ సముద్రంలో ఈదుతున్నాను, మునిగిపోతున్నాను, ఈదుతున్నాను. సో ఆ టైంలో పెద్ద క్రూజ్ షిప్ వేసుకొచ్చి G5 లోగోలో పైన జెండా రా ఎంటర్టైన్మెంట్స్ అని రవి గారు మాకు ట్యూబ్ వేశారు. ట్యూబ్ వేసి మమ్మల్ని లాగి ఇంత పెద్ద సిరీస్లో మమ్మల్ని నిలబెట్టారు, నన్ను శోభన్ని. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మాట్లాడుంది కానీ ఎమోషనల్ అయిపోతున్నాను. నా ఫ్యామిలీకి అలాగే థ్యాంక్ యూ అందరికీ, మా టీం అందరికీ. అందరి గురించి చెప్పాలని ప్రిపేర్ అయ్యాను కానీ నాకు రావట్లేదు. అదే మా టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. G5లో రేపు రిలీజ్ అవుతుంది. సీనన్న నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు, ఎందుకంటే అన్న చాలా సినిమాలు చేశాడు, నేను చేస్తున్నాను. అన్నతో కాంబినేషన్ లేదు కానీ ఫస్ట్ డే నుంచి నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, ఒక తమ్ముడిలాగా అరే నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి అని ఫుల్ సపోర్ట్ చేశాడు. అన్న నీ అంత పాజిటివ్, నీ అంత డెడికేటెడ్, నీ అంత డిసిప్లిన్ ఆర్టిస్ట్ నేను ఇన్ని సినిమాల్లో చూడలేదన్న. అలాగే సార్ రవి సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. అలాగే రా ఎంటర్టైన్మెంట్స్కి, కౌముది గారికి చాలా థ్యాంక్స్. అంటే మా కొత్త టీంని, నన్ను శోభన్ని ఎంకరేజ్ చేసినందుకు. లాస్ట్ వికటకవిలో కూడా చెప్పాను, ప్రదీప్ గారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను ఎడిటర్గా చేసేటప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నా ప్రదీప్ అన్న, చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సాకేత్ బ్రో మీ సాంగ్స్ చాలా బాగుంది, నిజంగా నాకు అది హుక్ లైన్ అయిపోయింది. నా కార్లో వింటుంటాను, మా పిల్లలకు కూడా చాలా క్యాచీగా ఉంది, అంటే పిల్లలకు చాలా నచ్చుతుంది సాంగ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ట్రై చేస్తున్నాను చెప్పడానికి. అందరికీ డిఓపి గారు, సారీ కిషోర్ గారు, 17 డేస్లో ఇంత ఫాస్ట్గా అవ్వడానికి కారణం డిఓపి గారు. అట్లని స్పీడ్గా లేదు, చాలా క్వాలిటీగా మంచి ఫ్రేమ్స్ పెట్టి మమ్మల్ని బాగా చూపించారు. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇంకా జీకే గారు ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ అండి ఈ ప్రాజెక్ట్కి. ఎందుకంటే ప్రతిదీ అంటే రైటర్స్ లేకపోయినా రైటర్ లాగా ఉన్నారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు, ఆల్రౌండర్ సార్. మీరు మీ సపోర్టు ఈ మేం కాపులకి చాలా సపోర్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా కారణం దేశరాజ్ గారు. నేను వికటకవి టైంలో ఆయనకి చెప్తుండేవాను, మా దగ్గర రైటర్స్ ఉన్నారు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అనేసి. సో ఆ టైంలో శోభన్కి పిలిచి శోభన్కి కథ విని ఈ మేం కాపులం లాక్ అయింది. దేశరాజ్ బ్రో చాలా థ్యాంక్స్. అలాగే చాణక్య బ్రో సపోర్ట్ చేసినందుకు శోభన్ని. మీకు ఖచ్చితంగా పెద్ద ప్రాజెక్ట్ రావాలి, మంచి రైటర్ బ్రో మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మర్చిపోయింది నన్ను క్షమించండి. మా ఏడీలు అందరికీ గణేష్, అజిత్ అండ్ సుగున్, మహేంద్ర, ప్రశాంత్, ఇంకేమైనా మర్చిపోయింది సారీ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుబ్బారావు గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మా హెడ్ కానిస్టేబుల్ సార్, మీతో రెండోసారి నేను కాంబినేషన్ చేయడం చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా ప్రాజెక్ట్లో చేయడానికి. ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ నాగబాబు గారికి,
సార్ అసలు నేను చిన్న ఆర్టిస్ట్ అని చూడకుండా నాకు ఫస్ట్ నుంచే బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ భయపడ్డాను నాగబాబు గారితో చేయడం. ఫస్ట్ డే నుంచే నన్ను ఫ్రీ చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇలా కాదు ఇలా చేయి రవి, ఇంకా ఇన్పుట్స్ ఇచ్చి అలా చేద్దాం, ఈ సీన్ ఎలివేట్ చేయడానికి అలా చెప్పి సపోర్ట్ చేసిన నాగబాబు గారికి ఎప్పుడు చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఇంకేమన్నా మర్చిపోయింటే క్షమించండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా జీ5లో ఈ రేపటి నుంచి రాబోతుంది మేం కాపులం. అందరు చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసి నలుగురికి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడడం ఎక్కువ అంటే థ్యాంక్ యూ శ్రవంతి గారు, మీరు బాగా చేశారండి. మీరు అసలు థ్యాంక్ యూ రవితేజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో సర్వం శక్తిమయం అండ్ అలానే వికట కవి లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ని అందించినటువంటి మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఇప్పుడు మేము కాపులం అంటూ మనల్ని పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము కాపులం జీ5 ఒరిజినల్గా వస్తుందండి, 22nd వస్తుంది. ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాన్న థ్యాంక్ యూ. అట్లాగే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ధర్మేంద్ర, హాయ్ రా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అట్లాగే ముందు జీ5 గురించి చెప్పాలండి. వికట కవి 24లో రిలీజ్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ ఐ గాట్ ఓటీటీ ప్లే అవార్డ్ ఫర్ దట్ ఆల్సో. దాని తర్వాత మేము రవి గారితో కలిసి వేరే వర్క్లో ఉన్నాం. అల్లరి నరేష్ గారి సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ చేసాం. ఆ వర్క్లో ఉన్నప్పుడు జీ5 నుంచి ఇంకో కాల్ వచ్చింది, ఇంకో అద్భుతమైన కథ ఉందని చెప్పి దేశరాజు బ్రదర్ కాల్ చేశాడు. చేసిన తర్వాత కథ విన్నాం, హిరణ్మయ్య గారే చెప్పారు ఆఫీస్లో. చెప్తే చాలా బాగుంది, చేద్దామని చెప్పి రవి గారికి చెప్తే సో ఎప్పుడు వాళ్ళు ఒక మంచి స్టోరీ అనుకున్న, సో ప్రదీప్ ఏం చేస్తున్నాడు ఖాళీగా ఉన్నాడు అని చెప్పి అనుకునే ఒక వాళ్ళ లిస్ట్లో నేను ఉండటం నా లక్ అని భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అనురాధ మేడం అండ్ హోల్ జీ టీమ్ అండ్ హిరణ్ గారు, సిద్ధార్థ్ థ్యాంక్ యూ సో మచ్, సందీప్ థ్యాంక్ యూ కంటెంట్ టీమ్ అండ్ ఆల్. అండ్ అలాగే జీ మార్కెటింగ్ టీమ్ స్వాతి గారు, మా సుధీర్ చాలా కష్టపడ్డారు. డే 1 అంటే శ్రీను గారు అండ్ జాఫర్ గారు వచ్చిన ప్రోమో దగ్గర నుంచి షో ఎంత బజ్ పట్టుకుందో మీ అందరికీ తెలుసు. సో మార్కెటింగ్ టీం వాళ్ళు చాలా హార్డ్ వర్క్ కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ క్యాస్ట్ అండ్ క్రూ, సో రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అండి, అది ఇంకా రవి గారు హీజ్ లైక్ మై బ్రదర్, మెంటర్, గురు అండ్ ఎవ్రీథింగ్. సో పూరి జగన్నాథ్ గారితో నేను ఆయన ఏడీగా పనిచేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక స్ట్రెంగ్త్, ఒక మోరల్ సపోర్ట్ నాకు ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు ఉంటారు. హరిశంకర్ గారు కూడా మొన్న కనకదుర్గ లాంచ్లో నన్ను చూసి ఎవరు మన ప్రదీప్ అయిన డైరెక్టర్ అని చెప్పి అన్నారు. సో రవి గారు అంటే పక్కన నేను ఉంటాననేది ఒక సినానిమస్గా అందరికీ అర్థమవుతుంది. సో ఐ ఫీల్ లక్కీ ఫర్ దాట్, ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ అండి. రా ఎంటర్టైన్మెంట్స్ అంటే ప్రదీప్, నేను, కౌముది ముగ్గురం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కౌముది గారు. సో అంటే ఈ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ వెరీ లిమిటెడ్ టైం, రిసోర్సెస్ అన్నీ దగ్గర తీసుకుని ఆ ఛాలెంజెస్ దానికి ఉంటాయండి. సో ఎక్కడ ఏ రోజున వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా అనుకున్న టైంకి అనుకున్నట్టు ఫినిష్ చేయగలిగామంటే థ్యాంక్స్ కౌముది గారు. అండ్ కౌముది గారికి సపోర్ట్గా ఉన్న మా జీకే గారు ప్లానింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఆర్టిస్టులని కోఆర్డినేట్ చేస్తూ, అట్లాగే మధు మా ప్రొడక్షన్ కంట్రోలర్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడక్షన్ చాలా స్మూత్ అయితేనే మొత్తానికి ఇవాళ అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్, అంటే ఐ డోంట్ వాంట్ టు అంటే ఫెబ్ ఎప్పుడో స్టార్ట్ చేసాం, బట్ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని ఇంత షార్ట్ స్పాన్లో తీసుకొచ్చామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్ అండి, ద రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ టీమ్ టు టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈ షార్ట్ స్పాన్ ఇంత క్విక్గా ఆ స్పీడ్ని అర్థం చేసుకున్న కెమెరామెన్ కావాలి. సో కిషోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అసలు గ్యాప్ ఉండదు, తను రెస్ట్ తీసుకోడు, భోజనం చేయడు, తింటాడా ఏంటి అసలు అర్థమయ్యేది కాదు. సో ఫట్ 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 పరిగెడుతూ ఉంటాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చూస్తున్నారు కదా గోదావరి జిల్లా నేటివిటీ, ఆ కలర్స్ని, ఆ గ్రేడ్లో అవనివ్వండి, చాలా బాగా పట్టుకొచ్చారు. అండ్ థ్యాంక్స్ వరుణ్, మైసభా, ద ఎంటైర్ డిఐ టీమ్, అన్వేష్ ద కలరిస్ట్. సో ఇవాళ ఆ గోదావరి పచ్చదనాన్ని మీరు
ఆయన విజన్ ద్వారా క్యాప్చర్ చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మై సభ. అండ్ అండ్ మా ఎడిటర్ సెల్వ పాపం చాలా 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 అసలు డే అండ్ నైట్ అవుట్పుట్స్ అసలు వెళ్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ పడుకోకుండా అక్కడే ఉండి తన అసిస్టెంట్ వినోద్. సో థ్యాంక్ యూ సో మచ్ సెల్వ. అట్లాగే ఇంకా మా సాకేత్ గారు ఈజ్ ఫంటాస్టిక్, అందరికీ తెలిసిన సింగర్. అండ్ నేను ఇందాక ఎవరో అన్నారు ఇక్కడ, శ్రవంతి గారు అనుకుంటా, అనుదీప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు మీరు అవ్వాలని. నేను ఆయనకి ఆ మాట, యు ఆర్ ఎ స్టార్ సింగర్, సో ఆయనకి కమిటీ కుర్రోలు ఎలా అయిందో మేము కాపులో మీకు అలా అవ్వాలండి, లెట్స్ గివ్ ద బెస్ట్ అని చెప్పి ఇద్దరం అనుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ మీరు కూడా అన్నారు అన్నమాట. సో చాలా చాలా బాగా వచ్చిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ పార్టీ మీరు అందరూ విన్నారు. అండ్ ధ్రువన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ద ఆసమ్ లైన్స్. ఇంకెవరున్నారు, ఇంకా మా స్టోరీ శోభన్, థ్యాంక్ యూ బ్రదర్. సో తను స్టోరీ రాసుకుని జీ దగ్గరికి వచ్చాడు అండ్ తన డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథ నా చేతిలో వచ్చింది, ల్యాండ్ అయింది. ఐ ఫీల్ బ్లెస్డ్. చాలా మంచి అంటే ఒక గోదావరి జిల్లా కథ, అక్కడ పుట్టి పెరిగి అలాంటి కథ నా దగ్గర రావడం, ఐ ఫీల్ ప్రివిలేజ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మా చాణక్య హీ రోట్ స్క్రీన్ ప్లే ఫర్ వికటకవి ఆల్సో. సో హీస్ అ ఫెంటాస్టిక్ రైటర్, సో వెరీ సెన్సిబుల్ పర్సన్. సో థ్యాంక్ యూ బ్రదర్. ఇంకేముంది, మా రాజ్ కుమార్. సో ఎవ్రీ వన్ నో, సో ప్రదీప్ అంటే పక్కన రాజు ఉంటాడు అనేది ఇట్స్ డిఫాల్ట్ ఇది. సో అందరూ కూల్ అంటున్నారు, రవి గారు ఒకరికి తెలుసు, సో రాజుకు తెలుసు నెక్స్ట్ అంతే, ఎందుకంటే నన్ను భరిస్తూ ఉంటాడు. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ గణేష్, అజిత్, సుగున్, ప్రశాంత్, భరత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ మా రా ఎంటర్టైన్మెంట్స్ రైటర్ అండ్ అబ్బాయి మంచి టాలెంటెడ్ పర్సన్. అట్లాగే అంటే ఆల్ న్యూ టీమ్ అండి. సో దే అండర్స్టూడ్ ద పేస్ ఆఫ్ ద వర్క్. తక్కువ టైంలో కూడా అంటే క్రాఫ్ట్ని అంత ఈజీగా చాలా అంటే ఐ కుడ్ సీ దట్ ప్యాషన్ ఇన్ దెమ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు త్వరలో డైరెక్టర్స్ అవ్వాలని. అట్లాగే మా సంతోష్, మా అట్మాస్ ఇంజనీర్, మిక్సింగ్ ఇంజనీర్ సంతోష్, వికటకవి కూడా ఆయనే చేశాడు. సో ఫెంటాస్టిక్ వర్క్ అండి. సో ఐ డోంట్ నో వెదర్ ఇప్పుడు మనం 2 ఎపిసోడ్స్ రెడీగా ఉన్నాయి. సో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ ఫీల్ మిక్సింగ్, అట్మాస్ మిక్సింగ్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో ఇది అట్మాస్, సో Z5 తెలుగు ఫస్ట్ టైం అట్మాస్. యా, సో దట్ గోస్ టు యూ సంతోష్. యా, సో అదండి అట్మాస్లో వస్తుంది అందరూ సో 5.1 ఐఎమ్ షూర్ అందరి దగ్గర అకస్టమ్డ్గా ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ ఇన్ 5.1 ఇఫ్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరికీ ఘన, లోకేష్, అట్లాగే మా వెంగి, సో సొనాటా ఫాస్ట్ ట్రాక్లు, మా కిరీటి డార్లింగ్. సో హీస్ ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ జర్నీ మా ఇద్దరిది. సో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు పూరి గారి దగ్గర ఉన్నప్పుడు మనోడు అప్పుడే ఒక ఉయ్యాల జంపాల అవి చేస్తూ ఉన్నా కూడా ఒక ఫ్రీగా పాపం సపోర్ట్ చేస్తూ ఆ డేస్ నుంచి ఈజ్ అ వెరీ డార్లింగ్ ఫ్రెండ్. ఇంకా తర్వాత శ్రీను గారు, సో మోహన్ సొటారి ఈ రోల్కి, సొటారి బ్రదర్స్ అనేది వాళ్ళిద్దరికీ బాగా కొట్టిన పిండి మా రవిబాయికిను శోభన్కి. సో దీన్ని ఎవరు హోల్డ్ చేస్తారని చెప్పి టేబుల్ మీద రకరకాల ఆప్షన్స్ ఏవో వస్తే అనురాధ మేడమే అన్నారు శ్రీను గారిని ఒకసారి ట్రై చేద్దామండి అని. సో వి ఆల్ గాట్ ఎక్సైటెడ్ అండ్ శ్రీను గారు అలా వచ్చారు. అండ్ ఐ లవ్డ్ యువర్ ఎనర్జీ అండి. అసలు పాపం చాలా ఇబ్బంది పెట్టాం, అంటే 1.5 కాల్ షీట్స్, 2 కాల్ షీట్స్. ఏ రోజు మార్నింగ్ చెప్పిన టైం నైట్ 2 అయింది, మళ్ళీ నెక్స్ట్ డే వస్తారా టైంకి, అసలు ఏది అసలు హీల్ బి ఆన్ టైం, హీ సో డిసిప్లిన్. సో కొత్తగా వచ్చే ఆర్టిస్టులు ఆయన స్కిట్స్, ఆయన పర్ఫార్మెన్స్ చూడటం కదా, ఆయన ఒకరోజు సెట్లో చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత చాలా నేర్చుకోవచ్చు ఆయన చూసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా రవి బ్రదర్, హీస్ అ వెరీ, అంటే నాకు టెక్నీషియన్గా పరిచయం అవుతున్నాను, ఎడిటర్గా తమాడా మీడియాలో. సో అక్కడ నేను పెళ్లిగోల 3 అని ఒక సిరీస్ చేశాను వ్యూ యాప్కి. సో దాంట్లో మనోడిని పెడదామని చెప్పంటే తనకు ఫస్ట్ టైం, అప్పటికి యూట్యూబ్ చేశాడు బట్ సిరీస్లో ఫస్ట్ టైం పెళ్లిగోల 3లో చేయించాం. తర్వాత వికటకవి ఫెంటాస్టిక్ రోల్, అది పటేల్ అనే క్యారెక్టర్. అండ్ ఇది వాళ్ళ ప్రోడక్ట్, అది నేను వాళ్ళ ప్రోడక్ట్లోకి ఎంటర్ అయ్యా. సో మేము కాపులో అనేది తన సొటారి, రవి సొటారి అనేది తన మార్క్ క్యారెక్టర్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య. సో యా, సో థ్యాంక్స్ అండి. సో ఐ థింక్ మా రితు ఉంది, సారీ అలా చూడకు,
ఎందుకంటే ఆ అమ్మాయి నవ్విందంటే మళ్ళీ సో థ్యాంక్స్ రీతు. అలాగే మా సిరి పార్వతి, ఇంకా మిగతా ఆర్టిస్టులు చాలామంది చేశారు, శ్రీధర్ రెడ్డి గారు, కమల్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ నాగబాబు సార్, సో మా పోస్టర్ ఆయనే. అసలు ముందు గజపతిరాజు ఎవరు ఈ సినిమాలో, ఈ వెబ్ సిరీస్లో అని చెప్పి కథ విని నేను రవి గారికి ఒక పావుగంట కథ ఏంటి అని అడిగారు జీ దగ్గర నుంచి వినొచ్చాక. ఏమి క్షణం ఆలోచించకుండా నాగబాబు గారు ఎలా ఉంటారన్నారు. ఇంకా ఇంకా వేరే అనేదే ఉంది. వి ఆల్ గాట్ ఎక్సైటెడ్. నెక్స్ట్ డే అనురాధ మేడం చెప్పాం. ఇంక వన్ డేలో క్లోజ్ చేశారు రవి గారు నాగబాబు సార్ని తీసుకొచ్చి. ఈ ప్రాజెక్ట్ ఈ స్కేల్లో ఈరోజు ఉంది అంటే ఒక కథ తర్వాత ఒక క్యాస్టింగ్ పడితేనే ఎప్పుడైనా ఒక కథకి అందం వస్తుందండి. సో నాగబాబు గారు అనగానే ఆ పోస్టర్ వాల్యూ యాడ్ అయిపోయింది అండ్ ప్రాజెక్ట్ స్కేల్ పెరిగింది. దాని తర్వాత శ్రీను గారు యాడ్ అయ్యారు, రీతు వచ్చింది. సో తెలియకుండా ఎప్పుడైనా ఒక కథకి అందం వచ్చేది నటీనటులు ఆ పోస్టర్తో వస్తుంది. సో నాగబాబు సార్ రాగానే ఇట్ ఆల్ ఒక మెగా ప్రాజెక్ట్ పోస్టర్ లాగా వచ్చింది అది. అండ్ ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్. థ్యాంక్ యూ సో మచ్.